This program has been made possible by the friends and partners of the Living Way Church. So let's talk about faith. ఈ రోజు మనము విశ్వాసం గురించి మాట్లాడుకుందాం. Some amazing things about faith. Amen. Amen. Faith and condemnation cannot go together. విశ్వాసము మరియు తిరస్కరించబడడం. విశ్వాసము ఖండించబడము రెండు కలిసి పోలేదు, రెండు కలిసి నడవలేదు. ఒక దగ్గర విశ్వాసం అంటూ ఇంకో దగ్గర నేను పాపిని, నేను చెడ్డదాన్ని, నేను చెడ్డోని, నేను మంచోడిని కాదు, ఇలాంటి భావనతో జీవించలేము. విశ్వాసము ఇంకా ఖండించబడిన దోషారోపణ కలిసి పనిచేయలేదు. ఎక్కడైతే దోషారోపణ ఉంటుందో అక్కడ విశ్వాసము పనిచేయదు. సో ఈరోజు విశ్వాసం గురించి, దోషారోపణ గురించి మాట్లాడదాం. ఆమేన్. మొదటిది, అందరం కూడా మన బైబిల్ గ్రంథాన్ని ఉన్నట్లయితే లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు మార్క్ 11:24. మార్కు సువార్త 11:24. So what we learned on Sunday, we are talking about that God created us in our image. స్వరూపంలో మనం సృష్టింపబడి ఉన్నాము. That means when God speaks, it happens. When we speak, it will happen. దేవుడు మాట్లాడితే జరిగినప్పుడు మనం మాట్లాడినా కూడా జరుగుతూ ఉంటాయి. Amen. అయితే మీలో కొందరు అనొచ్చు, పాస్టర్ గారు దేవుడు మాట్లాడితే వెలుగు వచ్చింది, నేను మాట్లాడితే ఎందుకు అవ్వట్లే ఇమీడియట్ గా? ఎస్, రైట్. దేవుడు ఎంత మంచివాడంటే మనం మాట్లాడిన తర్వాత కొంచెం టైం ఇస్తాడు దేవుడు. దేనికి అని అడగండి, దేనికి పాస్టర్ అని అడగండి, మన మనసు మార్చుకోవాలని. దేవుడిలాగా చెప్పగానే అయిపోతే ఏమవుతుంది తెలుసా? 70% క్రిస్టియన్స్ చనిపోతారు. ఎలాగా? అబ్బా తలనొస్తుంది, చచ్చిపోయినట్టుంది, ట్యూషన్ చచ్చిపోతుండే మనం. ఎస్ ఆర్ నో? కోపం వచ్చినప్పుడు నేను చచ్చిపోను కాక అంటే ఏమైతుండే? దేవుడు ఎంత మంచివాడు చూడండి. అన్న చెప్పలు కూడా దేవుడు మైపరుద్దామా? హల్లెలూయా. ఎంత మంచివాడు చూడండి దేవుడు. మనం పలికిన తర్వాత దేవుడు ఆపుతాడు, మనసు మార్చుకొని ఈయన అని ఆడుతాడు దేవుడు. అందుకే మంచివి దేవుని వాక్యం మాట్లాడిన తర్వాత కూడా కొంచెం సమయం ఇవ్వబడుతుంది. కానీ అందుకే బైబిల్ ఏం రాయబడి ఉంది? ఓర్పుతో నువ్వు ఏదైతే ఒప్పుకున్నావో నీ నోటితో దేవుని వాక్యం అది వదలకుండా అలాగే కాన్ఫిడెంట్ గా పట్టుకోమని ఉంది. ఆమేన్ చెప్దామా? మార్క్ 11:24 లో ఏం రాయబడి చూద్దాం. లెట్స్ రీడ్ మార్క్ 11:24. అందుచేత ప్రార్థన చేయనప్పుడు, అందరూ చెప్పండి, ప్రార్థన చేయనప్పుడు అని చెప్పండి. సో when we pray, మనం ప్రార్థన చేయనప్పుడు, how many of you all pray? Lift your hands and say I pray. Okay? మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. Okay? So when we pray, the day you pray, you should believe God has already answered your prayer. మీరు ఎప్పుడైతే ప్రార్థన చేసినారో అప్పుడే దేవుడు అది మీకు దయచేశాడని నమ్మాలి. Okay? Can I have that statement on it? Jesus commanded us, you can write this down, take a photo. Jesus commanded us to receive the things we pray for at the time we pray, without waiting to see or feel. Okay? Ante manam when we pray, మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నామో, the day you pray, the moment you pray, మనం ఎప్పుడైతే ఏ క్షణమైతే ప్రార్థన చేస్తున్నామో, you should believe that God has already answered your prayer. మీరు ఖచ్చితంగా నమ్మాలి దేవుడు మీ ప్రార్థనకు జవాబు ఇచ్చాడని. You may not feel it, మీరు ఒకవేళ ఫీల్ కాకపోయినా, you may not be able to see it, మీరు చూడకపోయినా, but you have to believe it. కానీ మీరు అది నమ్మాలి. That's when we receive what we are praying for. అప్పుడు మనం ప్రార్థన చేసింది ఖచ్చితంగా పొందుకుంటాము. అంటే ఇప్పుడు ప్రార్థన చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రార్థన చేశారు, స్వస్థత కొరకు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన వెంటనే ఏం చెప్పాలా? నేను స్వస్థత పొందుతాను, ప్రభువా నన్ను స్వస్థపరిచినందుకు. మీకు అనిపించకపోవచ్చు, స్వస్థపరచబడినట్టు అనిపించకపోవచ్చు, కానీ ఏం చెప్పాలా? అక్కడ ఏం రాయబడి ఉంది? ప్రార్థన చేసిన వెంటనే పొంది ఉన్నామని నమ్ముడి. సో అప్పుడు ఏం? ప్రభువా నన్ను స్వస్థపరిచినందుకు స్తోత్రం అనాలా కదా. దగ్గు వచ్చినట్లయితే ఏం చెప్పాలా? స్వస్థపరచబడుతుంది అని చెప్పాలా. అపవాది మనకి ఫేక్ సిమ్టమ్స్ ఇవ్వగలడు. ఏమి ఇవ్వగలడు అంటే దగ్గు లాంటిది, సడన్ కడుపు నొప్పి వస్తుంది, అపెండిక్స్ ఏమో, లంగ్ క్యాన్సర్ ఏమో, దగ్గుతుంటే టీబీ ఏమో అంటాడు. కానీ 2000 సంవత్సరాల క్రితమే దేవుడు మనను స్వస్థపరిచాడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంతమందికి టెంప్టేషన్ వస్తుంది? ఇక్కడ టెంప్టేషన్, శోధన. ఎంతమంది శోధింపబడతారు? మీరు శోధింపబడతలేరంటే రండి, మిమ్మల్ని ఆరాధిస్తాం మేము. ఎంతమందికి శోధన వస్తుంది? చేతులు ఎత్తండి. శోధన అంటే చెడ్డవే కాదు, వీళ్ళని తిట్టాలా, కొట్టాలా, దొంగతనం చేయాలా, బ్యాంక్ వెళ్ళి దొంగతనం చేయాలా, వాళ్ళని తిట్టాలి, ఇట్లాంటివి వస్తాయా? పోనీ
ఓకే, శోధన వచ్చినంత మాత్రము మీరు పాపులా, పాపం చేసినట్ట లేదు. అలాగే ఫేక్ సిమ్టమ్స్ అపవాది ఇస్తే మీరు అనారోగ్యం ఉన్నట్ట లేదు. ఎప్పుడైతే అది నమ్ముతారో అప్పుడు పనిచేయడం స్టార్ట్ అవుతుంది. కానీ 2000 సంవత్సరాల క్రితమే స్వస్థతను గట్టిగా చెప్పండి. ఎప్పుడు స్వస్థత పొందుతాడు తెలుసా? చూడండి, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అన్నప్పుడు దేవుడు స్వస్థపరచాడు. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు స్వస్థపరుస్తాడు నన్ను అన్నప్పుడు స్వస్థతను పొందుకోలేరు. దేవుడు స్వస్థపరిచాడు నన్ను 2000 సంవత్సరాల క్రితము అని చెప్తే స్వస్థతను అనుభవిస్తారు. Able to understand? ఎందుకు గాడ్ విల్ అంటే ఏంటి? అది ఫెయిత్ కాదు, ఓప్, అది నిరీక్షణ. గాడ్ విల్ బ్లెస్ మీ వన్ డే. బ్రదర్ ఎవ్రీ డాగ్ హ్యాస్ అ డే. యు ఆర్ నాట్ అ డాగ్, యు ఆర్ అ సన్ ఆఫ్ గాడ్. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది అంటారు కదా. మన కుక్కలం కాదు, దేవుని బిడ్డలం. ప్రతి రోజు మంచి రోజే మనకి. అమాస మంచిదే, పున్నం మంచిదే, బ్లాక్ వేసుకున్నా మంచిదే, వైట్ బ్లూ గ్రీన్ ఏది వేసుకున్నా మంచిదే. హల్లెలూయా. అయితే ఏమంటున్నానంటే, మనం ఏ రోజైతే ప్రార్థన చేశామో పొంది ఉన్నాం ఆ రోజు అంతే. నోట్ చేసుకోవాలా, టైం నోట్ చేసుకోవాలా. గుర్తొచ్చిన ప్రతిసారి ప్రభువా ఆ రోజే స్వస్థపరిచావు తండ్రి, ఆ రోజే పిల్లలు ఇచ్చేసావు తండ్రి, ఆ రోజే గర్భఫలం ఇచ్చేసావు తండ్రి, స్తోత్రము తండ్రి అని దేవునికి వందనాలు చెల్లించాలా. మనకేం అనిపించకపోవచ్చు బాహ్య రూపంలో. యు మే నాట్ ఫీల్ ఎనీథింగ్. మీరు బాహ్య రూపంలో అనుభవించకపోవచ్చు. యు మే నాట్ ఫీల్ ఎలక్ట్రిక్ షాక్. మీకు ఎలక్ట్రిక్ షాక్ తగలకపోవచ్చు. యు మే నాట్ ఫీల్ కోల్డ్. మనకు చల్లగా అనిపించకపోవచ్చు. But you have to believe God has already answered your prayer. కానీ మనం నమ్మాలి దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇచ్చాడని. And you walk like you already received your prayer. మీరు ఎలా నడవాలంటే మీరు ఆల్రెడీ పొందుకున్నట్టుగా నడవాలి. Amen. Amen. That is when you receive. అప్పుడు మాత్రమే పొందుకుంటారు. But what happens with many Christians? కానీ చాలా మంది క్రైస్తవుల్లో ఏం జరుగుతుందంటే, the reason they have unanswered prayers, వారి జీవితంలో ఒకవేళ ప్రార్థనకు జవాబు రాకపోతే, ఓకే, ప్రార్థనకు జవాబు ఎందుకు రాదంటే వాళ్ళకి ఏం అనిపిస్తలేదు, ఏమి కనిపిస్తలేదు, ఏం అవ్వలేదు, అందుకే దేవుడు స్వస్థపరచలేదు అని అంటారు. నమ్మరు. వాళ్ళకి ఏం కావాలా? సినిమాలలో చూపిస్తారు చుమ్మంటారు, ఇట్లా అట్లా అలవాటు అయిపోయింది. అలా కావు. ఆమేన్ చెప్తామా? భావోద్రేకాల ద్వారా నడిపింపబడద్దు, వాక్యము నమ్మాలా. ఓకే, లెట్స్ ఒక స్టోరీ చూపిస్తాను, చూద్దాం. ప్రార్థన చేసిన వెంటనే ఏం చేయాలండి? నమ్మాలి. పొంది ఉన్నామని చెప్పండి. పొంది ఉన్నా నేను. కానీ మనం చాలా మంది ఏం చేస్తారు? రోజు అదే ప్రేయర్ చేస్తారు. ప్రభువా కనికరించవా, ప్రభువా కనికరించే దేవుడు ప్రభువా అంటారు. ఎప్పుడో దేవుడు ఆన్సర్ చేసే ప్రతిరోజు అదే ప్రేయర్. ట్రాన్స్ఫర్ కావాలా ప్రభువా, ట్రాన్స్ఫర్ కావాలా ప్రభువా, హైదరాబాద్కి ప్రతిరోజు ప్రార్థన చేస్తే దాని అర్థం ఏంటి తెలుసా? నీలో అవిశ్వాసం ఉంది. ఒకేసారి ప్రార్థన చేసి దేవునికి వందనాలు చెల్లిస్తున్నావు అంటే నువ్వు ఆ ప్రార్థనకి నమ్ముతున్నావు కాబట్టి ప్రార్థనకు జవాబు పొందుకుంటావు. రోజు కారు కోసం ప్రార్థన చేస్తే కారు రాదు. ఒక్కసారి ప్రార్థన చేసి ప్రతిరోజు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. ఒకరోజు ఇట్లా వెళ్ళాలా, మీరు మీ భార్య భర్త ఇద్దరు బయటికి వెళ్ళి 2 చైర్లు వేసుకొని, చిన్నప్పుడు కార్ గేమ్ ఆడుతున్నాయి గుర్తుందా? అట్లా 4 చైర్లు వేసుకొని మీరు అమ్మా ఎట్లుంది కార్ బాగుందా అని మాట్లాడుకోవాలా. అది ఫెయిత్. మనుషులకి వెర్రితనం అనిపిస్తుంది, ఇదేం ఫెయిత్ ఇదేంత అంటారు. దట్స్ హౌ వాట్ ఫెయిత్ ఇస్. ఆమేన్. ఓకే, లెట్స్ గో టు వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టోరీ. అందరం కూడా ఆదికాండము 27వ అధ్యాయానికి వెళ్దామండి. ఇక్కడ background story. What is the story behind? The story is Isaac is old now. ఇసాకు వృద్ధుడై ఉన్నాడు. His eyes are dim. ఆయన కళ్ళు కనిపించడం లేదు. And this is a time to bless his children. ఆయన పిల్లలను ఆయన ఆశీర్వదించాలని అనుకుంటున్నాడు. So he tells his son Esau to go and cook something so that he wants to bless his son Esau. ఏశావు అప్పుడు ఆయనకి ఒక వంటకం చేసుకుని వచ్చి ఆశీర్వదించాలని అనుకుంటున్నాడు. ఓకే, ఐజాక్ వాంట్స్ టు బ్లెస్ ఈసౌ. ఐజాక్ హ్యాస్ 2 sons. ఇసాకు 2 కుమారులు కలిగి ఉన్నారు, ఈసౌ అండ్ జేకబ్. యాకోబు మరియు ఈసౌ అండ్ జేకబ్. జేకబ్. ఈసౌ పెద్ద కొడుకు, ఆయనకి 2 అంతుల ఆశీర్వాదాలు రావాలా. ఓకే, సో what happens is Isaac is dim now, his eyes he can't see. ఇసాకుకు 2 కళ్ళు కనిపించడం లేదు. So what Jacob does is Jacob goes and prepares food for Isaac. యాకోబు ఏం చేస్తాడంటే
నాకు బ్లెస్సింగ్ కావాలని వాళ్ళ అన్న కన్నా ముందు ఈయన వంట చేసుకొని తెస్తాడు. తెచ్చి వాళ్ళ అన్నకి బాగా జుట్టు ఉంటుంది, అనిల్ కపూర్ లాగా ఉంటుందేమో జుట్టు బాగా. సో ఈయన ఏం చేస్తాడంటే యానిమల్ చర్మం వేసుకొని వెళ్తాడు. వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే ఇస్సాకు సరిగ్గా కనిపించారు కదా, ఇలా 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 జుట్టు బాగుంది ఇస్సాకు అని చెప్పి యాకోబుని ఇస్సాకు అనుకొని యాకోబుని బ్లెస్ చేస్తాడు. ఓకే, ఎలా దీవిస్తాడు చూద్దాం. 28వ వచనం చూద్దాం. రీడ్ వర్స్ 28 ఆన్వర్డ్స్. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. అందరూ ఆమేన్ చెప్పగలరా? ఆమేన్. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు. నీ బంధుజనులకు నీవు ఏలికవై ఉండుము. నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు. నిన్ను శపించువారు శపింపబడుదురు, నిన్ను దీవించువారు దీవింపబడుదురు. సో దిస్ ఇస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద ఎల్డర్ సన్ దట్ ఐజాక్ బ్లెస్డ్ ఆన్ జేకబ్. అండ్ నౌ ఆఫ్టర్ సమ్ టైమ్ హూ కమ్స్? ఓకే, లెట్స్ రీడ్ వర్స్ 20, verse 30. Read verse 30. ఇస్సాకు యాకోబును దీవించుటైన తరువాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుట నుండి బయలుదేరి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తక్షణం ఇట్లా వెళ్ళిపోయాడు. కథం నెక్స్ట్ ఎవరు వచ్చారు? అతని సహోదరుడైన ఏశావు వేటాడి వచ్చెను. ఇప్పుడు డాడీ కోసం వేటాడి వచ్చిండు. అతడును రుచిగల భోజ్యములను సిద్ధపరిచి, ఆయన రుచిగల భోజనం సిద్ధం. యాకోబు ఏమో తొందరగా వచ్చాడా లేట్ వచ్చాడా? తొందరగా వచ్చాడు. యాకోబు తొందరగా వచ్చాడు, ఈసావు లేట్ వచ్చాడు. అందరూ చెప్పండి, ఈసావు ఏమైంది? లేట్ వచ్చాడు. గుర్తుపెట్టుకోండి. సిద్ధపరిచి తన తండ్రి యొద్దకు తెచ్చి, నా తండ్రి నన్ను దీవించినట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దాన్ని తినుమని తన తండ్రితో అనెను. అతని తండ్రి అయిన ఇస్సాకు నీవెవరు అంటాడు. అతన్ని అడిగినప్పుడు అతడు, నేను నీ కుమారుడను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడను అనగా, ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణుకుచు. ఎవరు గడగడ వణుకుతున్నారు? ఇస్సాకు వణుకుతున్నాడు. ఎందుకు వణుకుతున్నాడు చెప్తా నేను. అట్లయితే వేటాడి భోజనమునకు నా యొద్దకు తెచ్చిన వారెవరు? నీవు రాకమునుపు నేను వాటన్నిటిలో తిని అతన్ని నిజముగా దీవించి తిని, అతడు దీవింపబడిన వాడే అనెను. అతను దీవించిన బడినే వాడే ఉంటాడు అన్నాడు. ఓకే, జాగ్రత్తగా గమనించండి. మన కల్చర్కి ఆ రోజు కల్చర్కి డిఫరెన్స్ ఏంటి తెలుసా? వాళ్ళు నోటి మాటకు ప్రాముఖ్యత ఇస్తుండే. చూడండి, ఇప్పుడు ఇస్సాకు యాకోబు చేతిలో ఏదన్నా ఇట్లా మంత్రమైన స్టిక్ పెట్టిండా? చేతిలో ఏమైనా కట్టిండా? కడియం ఇచ్చిండా? ఆ కడియం చూడంగానే శక్తి వచ్చింది ఆయనకి. ఏం చేశాడు ఇస్సాకు? యాకోబుకి ఏమి ఇచ్చాడు? ఎలా ఆశీర్వదించాడు? మాటలతో. అంటే ఇస్సాకు ఎందుకు వణుకాడు తెలుసా? ఇస్సాకు నోటి నుంచి వచ్చిన మాట ఖచ్చితంగా వర్ధిల్లుతుందని తెలుసు. యాకోబు, జాగ్రత్తగా గమనించండి, యాకోబును ఇస్సాకు దీవించినప్పుడు యాకోబుకి ఏమైనా ఫీలింగ్ వచ్చిందా? గడగడ వణికిండా? కింద పడిండా? నోట్ల నుంచి నురుగు వచ్చిందా? పటపట కొట్టుకుండా? గట్టిగా చెప్పండి. లేదు. అంటే యాకోబు వాళ్ళ నాన్న మాట విడుదల చేశాడంటే ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది అన్న కాన్ఫిడెన్స్ ఆయనకుండే. ఇస్సాకు పలికిన మాట, ఇస్సాకు ఏదైతే పలికాడో ఖచ్చితంగా నెరవేరబడుతుందని ఇస్సాకు కాన్ఫిడెన్స్ ఉండే. యాకోబు అది బ్లెస్సింగ్ పొందుకోగానే గమ్మున బయటికి వెళ్ళిపోయాడు. ఎందుకు? ఆయన మీద ఏముంది? ఇప్పుడు గట్టిగా చెప్పాను, ఆయన మీద ఏముంది? నాన్న మాటలు విడుదల చేశాడంటే ఖచ్చితంగా నెరవేరబడుతుంది. ఆమేన్. అలాగే మీరు సంఘానికి వస్తారు, మీకు మాటలు విడుదల అవుతాయి. ఆ మాటలు పొందుకున్న తర్వాత అయ్యో నాకు ఏమనిపిస్తలేదు అనొద్దు. మాట విడుదలయ్యింది, నేను పొందుకున్నాను, దేవుడు అద్భుతము చేస్తాడు. అది నమ్మాలా మనము. పాస్టర్ గారు వర్డ్ రిలీజ్ చేశారు, నాకేం రాలేదు, ఇక్కడ నిలబడి చెప్తాం, ఊకే చెప్తామా యు ఆర్ అ ఛాంపియన్ అని ఎందుకు చెప్తాము? ఎందుకంటే బికాస్ దోస్ వర్డ్స్ విల్ ఇంపాక్ట్ యువర్ లైఫ్. ఆమేన్. మీ జీవితాలు మార్చబడతాయి. యాకోబు మోసగాడు, కానీ ఎప్పుడైతే తండ్రి ఆశీర్వాదాలు వచ్చాయో ఆయన పైన, ఇస్సాకు ఆయనకు లోబడాల్సి వచ్చినది. అంటే ఆయన వాక్యము పొందుకోగానే కాన్ఫిడెంట్గా వెళ్ళాడు బయటికి. ఎస్ డాడీ బ్లెస్సింగ్ నా మీద ఉంది. ఆమేన్. అలాగే ఈ డాడీ బ్లెస్సింగ్ మన పైన ఉన్నది. మనం తలగానే ఉంటాము కానీ తోకగా ఉండము. యు హావ్ టు రిసీవ్ దట్.
నాకే ఫీలింగ్ లేదు పాస్టర్, నాకు దేవుడు ఏమంటాడు అన్నాడు కానీ నాకేం ఇంకోటి చెప్తాను చూడండి. ఉట్టి కళల మీద, విజన్స్ మీద డిపెండ్ కాకండి ప్లీజ్. నాకు కూడా కళలు వస్తాయి, చాలామందికి వస్తాయి. దేవా కళతో నాతో మాట్లాడు అంటారు. దేంతో మాట్లాడమనాలి దేవుడిని? గట్టిగా జాగ్రత్తగా మంచి ఒక మాట చెప్తాను చూడండి, పవర్ఫుల్, దిస్ ఇస్ పవర్ఫుల్. రాహుల్ వాళ్ళ ఇంట్లో ప్రీచింగ్ చేస్తుంటే యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం చెప్పాను. దానికన్నా ముందు చెప్తాను చూడండి. మోషేకి దేవుడు వాక్యం ఇచ్చాడా? మోషేకి దేవుడు విజన్స్ ఇవన్నీ చూపించాడా? విజన్స్ మెయిన్లీ ఏంటి? ఇలా నా ముందుకే వెళ్ళడము, రైట్? ఇవన్నీ దేవుడు చెప్పాడు. దేవుడు ఆయనతో వాక్యం ఏమీ లేదు, దేవుడు మాట్లాడాడు ఆయనతో. ఆయన కొన్ని చేశాడు, కొన్ని చేయలేదు. దేవుడు ఒకసారి ఏమన్నాడు? నీళ్లు లేనప్పుడు ఏమన్నాడు? రాయిని కొట్టుమన్నాడు. రెండోసారి రాయితో ఏం చేయమన్నాడు? చూసారా? రాయితో అందుకే మనం కూడా మాట్లాడాలా. రాయితో మాట్లాడితే ఏమొస్తుంది? నీళ్లు. కానీ ఆయన ఏం చేశాడు? కొట్టాడు. ఆయన దేవుని కృపను బట్టి నీళ్ళు వచ్చాయి. కానీ మోషే వాగ్దానపు దేశం వెళ్ళాడా? వెళ్ళలేదు. దాని తర్వాత ఎవరు వచ్చారు? యెహోషువ వచ్చాడు. యెహోషువకి దేవుడు విజన్స్, డ్రీమ్స్ ఇచ్చాడా? కమాన్ గట్టిగా మాట్లాడండి. లేదు. ఏమన్నాడు? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో దిస్ బుక్ ఆఫ్ ద లా, ఈ ధర్మశాస్త్రము నువ్వు దూరం చేసుకో. లెట్స్ గో జాషువా చాప్టర్ 1 verse 8. లెట్స్ సీ దిస్. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటినన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని దేవుడు ఆయనకి వాక్యం ఇచ్చేమో దివారాత్రములు ధ్యానించు. అందరూ చెప్పండి, దివారాత్రములు ధ్యానించు అని చెప్పండి. పక్కవారికి తిరిగి చెప్పండి, దివారాత్రములు దేవుని వాక్యము ధ్యానించు అని చెప్పండి. ఎందుకు? చూడండి, ఈయన ఏం చేశాడు? దివారాత్రములు ఏం చేశాడు? ధ్యానిస్తా ఉన్నాడు. ఎంతగా ధ్యానించాడంటే, జాగ్రత్త విన్న దేవుని బిడ్డలారా, ఎంతగా ధ్యానించాడంటే సూర్య చంద్రులను ఆపాడన్న మాటతో. ఆమేన్. ఎంతగా ధ్యానించాడంటే సూర్య చంద్రులను ఆపాడు. అసలు సైంటిఫికల్ గా చూస్తే భూమిని ఆపాడు ఆయన. అంటే పాత నిబంధనలో 5 పుస్తకాలు దాన్ని ధ్యానించి మరి భూమిని ఆపగలిగాడంటే, కొత్త నిబంధనలో యేసయ్య రక్తము ద్వారా కడగబడిన మనము, దేవుని బీజము ద్వారా జీవించబడిన మనము, దేవుని వాక్యము ధ్యానించి మన తుఫాన్లతో, మన కొండలతో మాట్లాడితే అవి కూడా కదిలిపోతాయి. ఆమేన్. హల్లెలూయా. అందుకే వాక్యం ఇంపార్టెంట్. ఆమేన్. సంఘం వచ్చి ఉట్టి వర్షిప్ కాదు, వర్డ్ 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 వర్డ్. పాస్టర్, ఐ నీడ్ ద వర్డ్. దేవుడు మాట్లాడితే వర్డ్. ఇప్పుడు ఒక మాట, ఇస్సాకు యాకోబు పైన బ్లెస్ చేశాడా? విడుదల చేశాడా? ఆయన వెళ్ళి, ప్రభువా నాకు కళ్ళలో వచ్చి చెప్పావా? వర్షం పడితే మా డాడీ చెప్పింది అవుతుంది అని అడిగాడా ఏమన్నా? ప్రభువా ఇది నీ నుంచి మాట అయితే మళ్ళీ ఈ కడియము 2 కడియాలు అయిపోను గాక అని అన్నాడా? ఇలా షరతులు పెట్టాడా దేవునికి? పొందుకున్నాడు, వెళ్ళిపోయాడు. కానీ ఈ రోజు క్రైస్తవులు దేవుడు మాట్లాడితే ఏమంటారు? నాకు ప్రభువా ఈ సూచన నీ ప్రభువా. మళ్ళీ అశోక్ బ్రదర్ బ్లూ షర్ట్ టీ షర్ట్ గ్రీన్ అయిపోను గాక ప్రభువా. మరి ప్రభువా మరి కార్తిక్ వేసుకున్న వైట్ షర్ట్ పింక్ అయిపోను గాక ప్రభువా. ఇలా షరతులు పెట్టాడా? పొందుకున్నాడు, ముందుకెళ్ళిపోతా ఉన్నాడు ఆయన. ఆమేన్. వాళ్ళ నాన్న పలికింది ఆయన జీవితంలో అయ్యిందా? అలాగే దేవుడు పలికింది మీ జీవితంలో అవును గాక. ఈ సంఘంలో ఎవరు కూడా సర్జరీలు అయ్యే అవసరము లేదు. ఈ సంఘంలో ప్రతి వ్యక్తి అప్పుల్లో ఉన్నవారు అప్పుల నుంచి దూరపరచబడను గాక. మీ కుటుంబంలో సమృద్ధి ఉండును గాక. హల్లెలూయా. నో యాక్సిడెంట్స్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. రిలాక్స్ కథం, ఇంటికి వెళ్ళి ప్రైజ్ ది లార్డ్, అయిపోయింది. ప్రభువా సూచనలు, ప్రభువా కళ్ళలో పాస్టర్ గారు పాములు వచ్చాయి. పాస్టర్ గారు తొక్కొచ్చు పాములను. లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనం, పాములు తొక్కిపడాలా? పాములు వచ్చాయి పాస్టర్. పాములు ఎందుకు వస్తున్నాయి పాస్టర్? నువ్వు మాట్లాడు పాములతో కళ్ళలో. పాము పట్టుకో. ఆమేన్. ఇచ్చాడు అధికారం దేవుడు, వినిపించట్లేదు. సో యాకోబు ప్రభువా తండ్రి నాకు సూచనలు ఇవ్వవా అన్నాడా? లేదు. వాక్యం ఇంపార్టెంట్. ఆమేన్. బిలీవ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్.
అంత విలువిచ్చేవారు మాటలకి వాళ్ళు ఆ రోజుల్లో. ఆమేన్. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు జేమ్స్ క్విక్లీ. జేమ్స్ చాప్టర్ 3. ఈశావు ఎందుకు ఏడ్చాడు తెలుసా? ఈశావుకి తెలుసు ద పవర్ ఆఫ్ వర్డ్స్. ఏశావుకి అక్కడ తెలుసు దేవుని వాక్యం యొక్క శక్తి ఏమిటి అనేది. ఆమేన్, హల్లెలూయా. జేమ్స్ చాప్టర్ 3 వర్స్ 4. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడును. ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. The big ship has a small rudder. If the ship is going in the other direction, you have to just change the direction of the rudder and the whole ship will change that side. ఒకవేళ ఓడ అనేది వేరే మార్గంలో వెళ్తున్నట్లయితే అక్కడ చుక్కాని ద్వారా మనం మార్గాన్ని మార్చవచ్చు. Okay, in the same way, అదే రీతిగా if you don't like the direction in which your life is going, change the words that you are speaking. మీ జీవితము వేరే విధంగా వెళ్తూ ఉన్నట్లయితే మీరు మాట్లాడినప్పుడు మీకు నచ్చిన విధంగా మారుతూ ఉంటుంది. Amen. సో మీకు నచ్చని ప్లేస్ కి మీ జీవితం వెళ్తుంటే మీకు కావాల్సిన మాటలు మాట్లాడండి. మాటల తర్వాత ఖచ్చితంగా డైరెక్షన్ చేంజ్ అవును గాక. Amen. The problem, now write this down. The problem is, ఇక్కడ సమస్య ఏమిటంటే we keep speaking things we don't want. కానీ మనకి ఏదైతే అవసరం లేదో దాని గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాము. And God says things that he wants. కానీ ఓకే, మనకి ఏదైతే వద్దో అదే మాట్లాడతాము. దేవునికి ఏదైతే కావాలో అదే మాట్లాడతాడు. మనకి ఏదైతే కావద్దు, ఏది వద్దు, మనకి లేమి వద్దు. కానీ మనం ఏం మాట్లాడతాం? ఆ జీవితం అంతా అప్పుల్లోనే పోతుంది. మీ డాడీ అప్పులు చేసి వెళ్ళిపోయాడు, నాకు అప్పులు ఇచ్చి పోయాడు, అప్పుల్లోనే చేస్తాం, ఇట్లా మాట్లాడతారు. కొడుకు పుడితే బాగుంటుండే, కూతురే పుట్టింది, కూతురు ఏం చేస్తుంది? హలో, ఉంటున్నారా? విన్నారా ఇక్కడ? రైట్. సో ప్లీజ్, ఇఫ్ యూ డోంట్ లైక్ ద డిరెక్షన్, అందుకే బైబిల్ ఏం రాయబడి ఉంది? గాఢంధకార లోయలో నేను నడిచిన. దేవుడు తీసుకెళ్ళాడు. నిన్ను ఎవరు పోమంటున్నారు? నీ మాటలే. ఏ పనికిరాను, నా భర్త మారాడు పలుకుతున్నావు. భర్త మారాడు అని చెప్తున్నావు. భర్త దగ్గరికి వెళ్ళి ఏం చెప్తావు? నువ్వు మళ్ళీ ఎట్లా మారుతాడు? రోజు ఏం ప్రాఫెసీ చేస్తున్నావు? నువ్వు ఎంత చెప్పినా నువ్వు మళ్ళీ అట్లనే అవుతుండు. అట్లెందుకు నువ్వు మారవా అంటావు? కానీ చెప్పేదేంటి? కొందరు ఏం చేస్తారంటే, నాకు బైబిల్ చదవనీకే అవ్వట్లే పాస్టర్ అంటారు. ఎస్, అంటే ఎంతమంది అన్నారు ఎప్పుడన్నా, బైబిల్ చదవడం అవ్వట్లే, ఎంత చేసినా బైబిల్ చదవడం అవ్వట్లే. అయితే ఏమవుతుంది? అలా చెప్తా ఉంటే ఏమవుతుంది? అవ్వదు. సో బైబిల్ తెరుస్తారు ఒకరోజు. బైబిల్ తెరిస్తే మీ బాడీ ఏమంటుందంటే, మైండ్ ఏమంటుందంటే, బైబిల్ ఎక్కదు. ఎందుకు? రోజు ఏం చెప్తున్నావు? చదవం అవట్లే. అట్లా చెప్పకుండా ఉండకుండా జస్ట్ బైబిల్ తీసి చదివేస్తే అయిపోద్ది కదా. ఆమేన్. అయ్యో, నేను లావ్ అయితేనే ఉన్నా, రోజు లావ్ అయితేనే ఉన్నా, ఏం తింటలేని అయినా లావ్ అవుతున్నా, ఏముందో గ్యాస్ ఏమో లావ్ అవుతున్నా. నువ్వు తినవు. సో ఐ విల్ టు అండర్స్టాండ్. కళ్ళు కనిపిస్తలే, అయ్యా స్లోగా కనిపిస్తలే, ఏజ్ అయిపోతున్నా కనిపిస్తలే, అట్లా తాగుబోతాడు ఈయన, మారాడు, తాగుబోతాడు ఈయన, మారాడు, మారతాడా? నువ్వే ఇస్తున్నావు శక్తి ఆయనకి. ఏం శక్తిని ఇస్తున్నావు? నువ్వు మారు. నువ్వు ఇట్లా రెడీ అయిపోకు, నువ్వు ఆఫీస్కి, మీ ఆఫీస్ వాళ్ళంతా నీ వెనకాల పడతారు అని మీ భార్య గురించి అట్లా చెప్తే దట్ ఈస్ వాట్ విల్ హ్యాపెన్. చూసారా, మీ భయాలని మీ మాటల ద్వారా చెప్తున్నారు. అట్లా కాకుండా ఎట్లా చెప్పాలా? ఎక్కడున్నా నువ్వు నమ్మకంగా ఉంటావు నా కోసం. ఇట్లా మాట్లాడితే ఎట్లుంటుంది? నువ్వు మారవండి, మీరు మారరు. మీ అమ్మ పోలికలే, మీ అమ్మ మారది, నువ్వు మారవు, ఇంతే కథం. అట్లనే అవుతుంది. మాటలే మా హస్బెండ్, పాస్టర్ ప్రార్థన చేయండి, పాస్టర్ ప్రార్థన, ఉపవాసం ఉందాం, ప్రేయర్ టీం అంతా ఉపవాసం. ఎవరికి? మా ఆయన మారట్లేడు. నువ్వు చెప్తానే ఉన్నావు, అవుతుంది. అదే చెప్తున్నావు, అదే అవుతుంది. మంత్కి పాస్టర్ ఒక 5 రోజులైనా తిక్కలో ఉండాలా.
తిక్కలో ఉండాలి. అరే ఎవరు చెప్పింది మీకు? మీరు చెప్తున్నారు కాబట్టి తిక్క లేకపోతే ఖతం. దట్స్ హౌ యు ఆర్. ప్రెగ్నెన్సీ పాస్టర్, నార్మల్ డెలివరీ కష్టం పాస్టర్, చాలా నార్మల్ డెలివరీ కష్టం. పెయిన్లెస్ డెలివరీ ఇవ్వగలడు దేవుడు మీకు, కానీ మీరు అంటే రెడీ అయిపోతారు. పెయిన్ అవుతుంది, సి సెక్షన్ అంటే ఇక్కడ ఇంజక్షన్ ఇస్తారు, ఇంజక్షన్ ఇస్తే బ్యాక్ అంతా ప్రాబ్లం అవుతుంది, ఫ్యూచర్లో చాలా కష్టం. మీకు ఎవరో చెప్తున్నారు అది. మారడు ఏం మారదు, వాక్యం మారదు. ఆమె చెప్దామా? మీ డాడీ మారడు, మా డాడీ మారుస్తాడు అనాలా? ఇమీడియట్గా చెప్పాలా? అటువంటివి ఇమీడియట్గా చెప్పాలా? నువ్వు మారవు అంటే నాలో యేసై ఉన్నాడు, నేను దేవుని నీతి అనాలా? ఇమీడియట్గా చెప్పాలా? నువ్వు దరిద్రపు దాని అంటే యేసే దరిద్రతను తీసుకున్నాడు, ఇట్లా చెప్పాలా? ఇమీడియట్గా చెప్పాలా? లేకపోతే వాళ్ళు చెప్పిందంతా విని ఏడ్చి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంది. అప్పుడు ఏమైంది? సడన్గా ఏదో అవుతుంది ఇంట్లో. మీరు ఎక్కడో ఫంక్షన్కి వెళ్ళంగానే ఫంక్షన్ మొత్తం కాలిపోతుంది. అయితే అప్పుడు మీరు ఏమనుకుంటారు? మా అత్త మా అమ్మ అందరు చెప్పింది కరెక్ట్. ఏమని చెప్పారు వాళ్ళు? దరిద్ర. అప్పుడు నువ్వు మాట్లాడడం స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళినా వై దట్స్ వై యూర్ డూయింగ్. అబ్రహాము ఇస్సాకు యాకోబు మీద విడుదల చేయగానే ఆయనకేం అనిపించలేదు. డోంట్ గో బై ఫీలింగ్స్, డోంట్ బీ మూవ్డ్ బై వాట్ యు సీ, వాట్ యు ఫీల్, బీ మూవ్డ్ బై వాట్ యు బిలీవ్. వాక్యం కదలేను, వాక్యం చెప్పిందని చేస్తాడు. నా దేవుడు అబద్ధికుడు కాడు, నా దేవుడు చెప్పాడంటే చేస్తాడు. ఆయన అప్పిచ్చివాడుగా పెడతాడని అప్పిచ్చివాడుగానే ఉండును గాక యేసు నామములో. నాకు విరుద్ధంగా ఏ ఆయుధము రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు, ఏది కూడా వర్ధిల్లదు. నా కోసము గుంట తవ్వినోడు ఆ గుంటలో వాడబడును గాక యేసు నామములో. దిస్ హౌ యు స్పీక్. రిలాక్స్. మారడు తాగుపోతాడు, మారడు. వాళ్ళు ప్రార్థన చేసుకుంటావు, అమ్మా మారడు. నువ్వే చెప్తున్నావు. చుక్కాను ఇంకా ఈ చుక్కాను. హల్లెలూయా చెప్పగలరా ఒకసారి? జేమ్స్ ఏమంటున్నాడు తెలుసా? యాకోబు, యూ కెన్ కంట్రోల్ యువర్ బాడీ బై యువర్ టంగ్. మీరు మీ యొక్క దేహాన్ని అంతటినీ కూడా మీ యొక్క మాట ద్వారా మార్చగలరు. హలో, ఆమేన్. అర్థమైందా? అందుకే నేను ఇట్లా అనొద్దు, చదవలేను బైబిల్, చదవను పాస్టర్, చదువు రాదు పాస్టర్, నేను చదవలేను పాస్టర్. ఏం చెప్పాలి తెలుసా? ప్రతిరోజు లవంగానే ఇఫ్ యూ కెన్ కన్ఫెస్ చెప్పండి, I am a lover of the word of God. I am the lover of the word of God. వినిపిస్తలేదు? మరొకసారి బిగ్గరగా, I am the lover of word of God. గట్టిగా కమాన్ కన్ఫెస్ చేయండి ఇప్పుడైనా మంచిగా. I am a lover of the word of God. I can read the Bible as much as I can read the Bible. I am a lover of the word of God. రోజు చెప్పాలి, I am a lover of the word of God. చూడు, అప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది బైబిల్ చదివితే. చదవబుద్ధి అవుతలే అన్న, టైం లేదన్నా. హలో, ఆమేన్. You are changing the course of your life with your tongue. మీ యొక్క మాటల ద్వారా మీ యొక్క జీవితాన్ని మార్చుకోగలుగుతారు. Amen. Okay. Sometimes people say I can't wake up in the morning and pray. కొంతమంది అంటూ ఉంటారు, నేను తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయలేను. I can't wake up in the morning and pray, pastor. నేను ఉదయాన్నే లేవలేను, ప్రార్థన చేయలేను. I tried so much but I can't wake up in the morning and pray. నేను చాలా ప్రయత్నించాను కానీ నేను మార్నింగ్ లేవలేకపోతున్నాను. Will you wake up in the morning and pray? మీరు మార్నింగ్ లేచి ప్రార్థన చేయగలరా? No. Why? Because you are always saying చేయలేను అని. So what you should say, Jesus woke up in the morning and prayed, so will I wake up in the morning and pray. యేసయ్య తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసినప్పుడు నేను కూడా చేయగలను. You can start praying. Try to wake up. First day tough, second day start praying it. Amen. I want to tell something very important. నేను ఒక ముఖ్యమైన విషయం పంచుకోవాలనుకుంటున్నాను. Somebody shout hallelujah. Hallelujah. Words have power. మాటలకు శక్తి ఉంటుంది. Right. Amen. Amen. Okay. Let's go to 2 Samuel, verse 24. 2 Samuel verse chapter 24. David, God tells David to build an altar. దేవుడు దావీదుకు ఒక
బలిపీఠం కట్టమని చెప్పారు. Let's read from verse 18. 18వ వచనం నుంచి చదువుకుందాం. ఆ దినమున గాదు దావీదు నద్దకు వచ్చి, నీవు పోయి యెబూసీయుడైన ఆరానా యొక్క కళ్ళెములో యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించమని అతనితో చెప్పగా, దావీదు గాదు చేత యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయెను. ఆరోనా రాజును అతని సేవకులను తన దాపునకు వచ్చుట చూచి బయలుదేరి రాజునకు సాష్టాంగ నమస్కారం చేసి, నా ఏలిన వాడవు రాజువునకు నీవు నీ దాసుడనైన నా యొద్దకు వచ్చిన నిమిత్తమేమని అడుగగా, దావీదు ఈ తెగులు మనుషులకు తగలకుండా నిలిచిపోవునట్లు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుటకై. So God is telling David to build an altar. దేవుడు దావీదుకు చెప్తున్నాడు అక్కడ బలిపీఠం కట్టమని. So he is going to a person called Aruna and he tells him that God wants him to buy that place and to build an altar. అక్కడ అరుణ అనే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక స్థలం కొనుక్కొని అక్కడ బలిపీఠం కట్టాలని దేవుడు చెప్పాడు. What does he say? Verse 21. దావీదు ఈ తెగులు మనుషులకు Verse తగలకుండా. 22. అందుకు అరోనా, నా ఏలినవాడవు నీవు చూచి ఏది నీకు అనుకూలమో దాన్ని తీసుకొని బలి అర్పించుము, చిత్తగించుము. దహన బలికి ఎడ్లున్నవి, నూరుకెచ్చు సామానులు కట్టెలుగా అక్కరకు వచ్చును. Verse 23. రాజా, ఇవన్నీ అరౌనా అను నేను రాజునకు ఇచ్చుచున్నానని చెప్పి, నీ దేవుడైన యెహోవా నిన్ను అంగీకరించును గాక అని రాజుతో అనగా. Okay, that means he is giving it for free. ఆయన అరోనా రాజు అతనికి చాలా ఉచితంగా అది ఇచ్చారు, ఫ్రీగా. ఓకే, అదే మనం ఉంటే ప్రైజ్ ది లార్డ్, దేవుడు ప్రార్థనకు జవాబు ఇచ్చాడు, ఏం అడగ డబ్బులు కట్టకుండా ఆయన ఇచ్చేశాడు అంటారు కదా. కానీ దావీదు ఏమన్నాడు చూద్దాం. Verse 24. రాజు, నేను అలాగ తీసుకొనను, వెల ఇచ్చి నీ యొద్ద కొందును. వెల ఇయ్యక నేను తీసుకొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించనని అరానోతో చెప్పి ఆ కళ్ళెమును ఎడ్లను 50 తులముల వెండికి కొనెను. నెక్స్ట్ వర్స్. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన. Verse 24. I'll read for you verse 24 in English. Student. Then the king said to Aruna, no, but I will surely buy it from you for a price, nor will I offer burnt offerings to the Lord my God with that which cost me nothing. Which cost me nothing. అంటే సాక్రిఫిషియల్ గా నేను దేవునికి ఇస్తాను. ఓకే, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే సండే రోజు, ఫ్రైడే నాకు తెలుసు మీరు అందరూ ఆఫీస్ నుంచి వస్తారని. సండే ఎన్ని గంటలకు చర్చ్ స్టార్ట్ అవుతుందండి? 10 o'clock. వినిపిస్తలే? ఈవినింగ్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? 6 PM. 70% చర్చికి లేట్ వస్తారు. ఫ్రైడే అంటలేను, సండే రోజు అంటున్నా. 70% జనాలు 10 o'clock రారు చర్చికి, గంట లేట్ వస్తారు కొందరైతే. సాక్రిఫైస్ చేయలేరా పాస్టర్ గారు? ఆదివారం ఒక్కరోజే మాకు టైం దొరుకుతుంది పడుకోనికి, ఒక 2 గంటలు సాక్రిఫైస్ చేయలేవా నీ నిద్రను దేవునికి? ఎవరికో దావీదు ఏమంటున్నాడు? ఐ విల్ నాట్ గివ్ గాడ్ దట్ విచ్ డస్ నాట్ కాస్ట్. పాస్టర్ వంట చేసుకొని రావాలా? తర్వాత చేసుకోండి అమ్మా, ముందు ఒక 2 గంటలు ముందు లేచి వంట చేసిరా. దేవుని సాక్రిఫైస్ చేయలేవా? వినిపిస్తలేదు? కెన్ యూ నాట్ సాక్రిఫైస్ టు గాడ్? 10 o'clock సర్వీస్ ఉంది, వై కాంట్ యూ కమ్ ఎట్ 9:30 అండ్ ప్రే ఫర్ పీపుల్? ఇక్కడ చైర్ల కోసం ప్రార్థన చేయండి. ప్రభా, ఈ చైర్లో కూర్చున్న వ్యక్తి ప్రభా నీ ఆశీర్వాదాలు పొందుకుని గాక ప్రభా. ఈరోజు ఎవరైతే మళ్ళీ చనిపోవాలా నిరీక్షణ లేని వాళ్ళు వస్తారో వాళ్ళు స్వస్థత పొందును గాక, నిరీక్షణ పొందుకును గాక. మీరు తొందరగా వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు మిమ్మల్ని చూసి, మీ హృదయాన్ని చూసి మిమ్మల్ని ఆనర్ చేయలేడా దేవుడు? కమాన్. మనం ఇంకా ఆ టెక్నాలజీలో రాలేదు. ఏ టెక్నాలజీ? 10 గంటలకు ఇంట్లోకైనా వెళ్తే 10 గంటలకు చర్చ రానికి ఇంకా టెక్నాలజీ దొరకలే, మనకి రాలే. సో మీరు అనుకోవాలి, ఓకే 10 o'clock సర్వీస్ అంటే 9:30కి అక్కడ ఉండాలంటే ఈ ఊబర్ గీబర్ చూసుకొని 9 o'clock బయలుదేరాలా? ఆమెన్. ఈషా ఎందుకు బ్లెస్సింగ్స్ మిస్ అయ్యాడు? లేట్గా వచ్చాడు. సరే, ఆ రోజు లేట్గా వస్తే నీ కోసం కార్ ఇవ్వడానికి ఎవరో 9:30కి వెయిట్ చేస్తారు. వినిపిస్తలే? మీరు లేట్ వస్తారు, వీళ్ళు 11కి వస్తారు, నాకు ఇచ్చేసి వెళ్ళిపోతాడు ఆయన. సరే ఆమెను అంటున్నారు అంటే లేట్ వస్తారేమో. డోంట్ కమ్ లేట్. వై కాంట్ యూ సాక్రిఫైస్?
మీరు లేట్ వస్తే ఒక మాట చెప్తున్నాను, మీ పిల్లలు కూడా నేర్చుకుంటారు. పోనీ 1 వారం 2 వారాలు లేట్ అయితే ఓకే, ప్రతి వారం నువ్వు లేట్ వస్తున్నావు అంటే ఇట్ షోస్ దట్ యు రియలీ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ గాడ్. ఐఎమ్ నాట్ ఖండించట్లేదండి, ప్లీజ్ ఖండించట్లేదు. ఒక మాట చెప్తా, సమ్ పీపుల్ ఆర్ సో కంఫర్టబుల్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ డస్ నాట్ కాస్ట్ దెమ్ ఎనీథింగ్. వాళ్ళకి ఇబ్బంది కలిగించని వరకు సంఘంలో కంఫర్టబుల్ ఉంటారు. ఎప్పుడైతే కొంచెం కరెక్షన్ చేస్తారో, కొంచెం సాక్రిఫిషియల్ కావాలనగానే వెళ్ళిపోతారు. అబ్బా ఇక్కడ ఈ టైంకి రామంటే చాలా స్ట్రిక్ట్. అరే రేపు నీకు దేవుడు కంపెనీలు ఇస్తారబ్బా, నువ్వు టైంకి వెళ్ళాలి కదా. $1 మిలియన్ కంపెనీ డీల్కి టైంకి వెళ్ళవా? నేర్పిస్తున్నాం, డిసిప్లిన్ నేర్పించలేమా చర్చిలో? చెప్పండి. కమాన్. ఎందుకు చెప్తున్నానంటే ఖచ్చితంగా మీరు రాసుకోండి, చర్చ్ ఈజ్ గ్రోయింగ్. చర్చ్ విల్ గ్రో అంటలే నేను మీకు, చర్చ్ ఈజ్ గ్రోయింగ్. మనము కల్చర్ సెట్టర్స్ లాగా ఉండాలా, ట్రెండ్ సెట్టర్స్ ఉండాలా. ఈ చర్చ్ లో దేవుడు మాట్లాడితే వాళ్ళు నిలబడి ఆమేన్ అంటారు, వాళ్ళు చప్పట్లు కొడతారు, టైం కన్నా ముందు వస్తారు. మనం ట్రెండ్ సెట్ చేస్తున్నాం. మనమే లేట్ వస్తే మన తర్వాత వచ్చిన వాళ్ళు ఇంకా లేట్ వస్తారు. మీరు లేట్ వచ్చినా రాకుండా సర్వీస్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? 10 o'clock. మేము వెయిట్ చేస్తామా? పాటలు పాడని జనాలు వచ్చేదాకా వెయిట్ చేస్తామా? లేదు, మనం నడుస్తూనే ఉంటుంది. 10 స్టార్ట్ అయిపోతుంది. ఎవరు మిస్ అవుతున్నారు? మీరు మిస్ అవుతున్నారు, మీరే మిస్ అవుతున్నారు. డోంట్ కమ్ లేట్ ప్లీజ్. యూ లవ్ గాడ్. కొన్నిసార్లు కూర్చొని ఆరాధించి యూ షుడ్ బి ఎంకరేజ్డ్. ఇక్కడ నుంచి ఆరాధన యు ఆర్ గివింగ్, దేర్ ఆర్ టైమ్స్ యూ షుడ్ రిసీవ్. కమ్ ఆన్, క్యాన్ సంబడీ షౌట్ ఆమేన్. చర్చ్ ఏమైపోయింది తెలుసా ఈ రోజుల్లో? డ్రెస్సింగ్, బంగారము, ఇదే అయిపోయింది. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఇట్. యూ కమ్ బెస్ట్ డ్రెస్డ్. Amen. But that is not the reason why we come to church. We come to church for the word of God. మనము సంఘానికి దేవుని వాక్యం గురించి రావాల్సి ఉంటుంది. Amen. Amen. Hallelujah. Hallelujah. How will it be if everybody is here to church and start praying at 9:30? ఎంత అద్భుతంగా ఉంటుంది. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి 9:30కి ప్రార్థన చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే because the church is growing. ఎందుకంటే సంఘము అభివృద్ధి చెందుతూ ఉంది. I'm telling you, church is growing. Amen. Nothing, nobody can stop it. ఎవ్వరు దీన్ని ఆపలేరు. Can somebody shout amen? Amen. Andrew Womack said something. నేను చెప్పలేదు, ఆండ్రూ వోమాక్ చెప్పింది చెప్తున్నాను మీకు. ఆయన ఏమన్నాడంటే, ఎవరైతే సంఘానికి లేట్ వస్తారో వాళ్ళు దేవుని లాంటి వారు కారంట. అంటే వాళ్ళు చెప్పిన మాట మీద నిలబడరంట. నేను చెప్పలేదు, మీకు బాధ అయితే నేను చెప్పట్లేదు, ఆండ్రూ వోమాక్ చెప్పిండు. అందుకే ఆయనకు పెద్ద సంఘం లేదు. ఆయన ఏం చెప్పాడంటే, నిలబడి వాళ్ళ చర్చిలో ఏం చెప్తాడంటే, మీరందరూ లేట్ వస్తారు, మీకు భక్తే లేదు. ఆయన ఐ లవ్ యూ అన్నాడు వాళ్ళందరినీ. ఆయన చర్చ్ చిన్నగా, బట్ ఈజ్ అ వండర్ఫుల్, అమేజింగ్, బ్యూటిఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. హీ హాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఏమంటారు బైబిల్ కాలేజెస్, ఈస్ డూయింగ్ ఇట్ ట్రెమెండస్. సో ఆయన అంటాడు, లేట్ రాకండి. వై లేట్? క్యాన్ యూ సాక్రిఫైస్ దట్ ఫర్ గాడ్? కమాన్. ఎక్స్క్యూజెస్ ఇస్తారు అందరూ. ఎట్లాంటి ఎక్స్క్యూజ్ ఇస్తారు? నీళ్ళు రాలేదు, నల్ల రాలేదు. ఇంకా ఏంటి? కొత్త ఎక్స్క్యూజ్ ఏంటంటే, కుక్క ఒక్కటే ఇంట్లో ఉంది, నేను రాలేను పాస్టర్. ఇంకేంటి? ఒక మాట చెప్తా, నల్ల రాలేదు, ఇంకేం రాలేదు, వంట అవ్వలేదు, పవర్ కట్ అయింది. ఒక మాట చెప్తా చూడండి, మీకు ఎవరైనా స్నానం చేసుకొని రామన్నారా చర్చికి? ఒక ప్రశ్న, స్నానం చేసుకొని రామన్నామా? లేట్ రావడం బెటరా, టైంకి స్నానం చేసుకున్న టైంకి రావడం బెటరా? దియో కొట్టుకొని రండి, ఇట్లా అనుకొని వచ్చేయండి అంతే. ఇంకేమి నాకు తెలుసు, కొందరు వైట్ అండ్ బ్లాక్ జగ్ కొట్టేసి వచ్చేసేయండి. కానీ నేనే పట్టాను, లేట్ ఎందుకు? పాస్టర్ నల్ల రాలే, పాస్టర్ కరెంటు పోయింది. అందుకే ఒక రోజు ముందు ఇస్త్రీ వేసి పెట్టుకోవాలా. పొద్దున కరెంటు పోవచ్చు, ఏమైనా కావచ్చు, మౌత్ ఫ్రెషర్ వేసుకొని చేసుకొని ఇట్లా అనుకొని వచ్చేయాలి అంతే. స్నానం చేసుకోవాలా, వెండి బంగ అందరు నన్నే చూడాలా. నీకోసం ఎవరు రావట్లే చర్చికి, మనం అందరం ఆయన కోసం వస్తున్నాం. అందుకే తొందర ఇట్లా అర్జెంట్ ఉండాలి, వెళ్ళిపోవాలి. ఎక్కడ 9:30 లోపు నేను ఉండాలి. 10 o'clock కాదు మనకు సర్వీస్, 10 o'clock. క్యాంట్ యూ సాక్రిఫైస్? నేను లేట్ పడుకుంటా. అరే ఒక్కరోజు తొందర పడుకో అబ్బా, నువ్వు తొందర పడుకో. దావీదు ఏమంటాడు? ఐ విల్ నాట్ గివ్ గాడ్ ఎనీథింగ్ దట్ డస్ నాట్ కాస్ట్ మీ.
ఎవ్రీ సండే లేట్. ఫ్రైడే ఐ అండర్స్టాండ్, ఆఫీస్ నుంచి ఐ అప్రిషియేట్ ఫ్రైడే, అందుకే ఫ్రైడే అంటే సండే గురించి అంటున్నా. పక్కవాడు తిరిగి చెప్పండి డోంట్ బి లేట్ అని, మంచిగా గట్టిగా చెప్పండి. ఈషాలా కాకండి. ఈషా ఏం చేశాడు, పోయి లేట్ అయ్యి అక్కడ ఏమో పడుకుండేమో చెట్టు కింద. యాకోబు ధన పోయి వండేసిండు, ఇచ్చేసిండు, కథ ప్రేయర్ చేసి బ్లెస్ చేసి హాయిగా వెళ్ళిపోయాడు. ఈయన ఇట్లా బొంగ ఇట్లా వచ్చింది, డాడీ అన్నాడు. ఎవరినైనా నువ్వు అంటే పెద్ద కొడుకు ఆశీర్వాదాలు వెళ్ళిపోయాయి. డోంట్ బి లేట్. ఇంకో సర్వీస్లో అయితే ఒక ఏసై వస్తాడు, శిష్యులందరూ ఉంటారు, ఒక శిష్యుడు ఉంటాడు, ఆయన పేరేంటి, తోమా. ఆయన పేరు ఏం పెట్టారు అందరూ, డౌటింగ్ తోమా అని పెట్టినారు. పేరు కూడా మార్చారు, అందుకే చర్చ మిస్ కావద్దు, పేర్లు మార్చేస్తారు జనాలు. హల్లెలూయా. సో దేని గురించి మాట్లాడుతున్నామని, విశ్వాసం అని చెప్పండి. మాటలో ఏముంది, శక్తి ఉంది. సో ఈ సండే 9:30కి సంఘం ఫుల్ గా ఉండును గాక. ఆమేన్. బా ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ అన్నవారు అందరు లేట్ వచ్చారంటే రారు మీరు, దేవుని లాంటి వాళ్ళ కారు అయితే. ఓకే, లెట్స్ గో టు Luke chapter 5. జస్ట్ హ్యావింగ్ ఫన్ టుడే. ఆమేన్. Luke chapter 5. లూకా సువార్త 5వ అధ్యాయం. పాస్టర్, అతి కష్టమైన పరిస్థితిలో గుండా వెళ్తున్నా, నేను ఏం చేయాలా? ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు క్రైసిస్, ఇట్స్ ఆల్ యు నీడ్ ఈజ్ అ ప్రొఫెటిక్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ గాడ్. మీరు ఒకవేళ కష్టమైన పరిస్థితుల్లో ఉన్నట్లయితే మీకు దేవుడి నుంచి ఒక వాక్యం అవసరమై ఉంటుంది. Okay, Luke chapter 5 verse 5. Peter toiled all night, but see what happened. సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పెను. The word there in the Greek is the word rema. ఆ మాట అనే మాటకు అర్థము గ్రీక్ లో రేమా. రేమా మీన్స్ స్పోకెన్ వర్డ్. రేమా అనగా మాట్లాడే మాట. What is spoken word is, what is rema is a specific word to a specific person in a specific situation. రేమా అనగా ఒక ఖచ్చితమైన వ్యక్తికి ఒక సమయంలో ఆయన గురించి చెప్పబడిన మాట. Okay, so all that Peter had to receive from God is a rema. అక్కడ పేతురు యేసయ్య దగ్గర నుంచి ఒక రేమాను స్వీకరించాడు. I'll tell you a simple way to read the Bible. నేను ఒక సులువైన మార్గంలో బైబిల్ ఎలా రీడ్ చేయాలో చెప్తానండి. ఏం చేయాలంటే జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడు వరకు బైబిల్ చదవాలా అంటే, దేవుడు ఎప్పుడు వరకు మీరు చదువుతూ ఉండండి బైబిల్. కీప్ రీడింగ్ ద బైబిల్ యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్ ఆర్ యాజ్ లాంగ్ యాజ్ గాడ్ స్పీక్స్ టు యూ. దేవుడు మీతో ఎప్పుడు వరకు మాట్లాడతాడు అప్పటి వరకు బైబిల్ చదువుతూ కీప్ రీడింగ్. వెన్ యూ కీప్ రీడింగ్ ద బైబిల్, వన్ వర్స్ విల్ హిట్ యూ. మీరు బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ఒక వాక్యము మీతో మాట్లాడుతూ ఉంటుంది. దట్స్ ద రేమా వర్డ్ ఫర్ యూ. అది మీకు రేమా వర్డ్ అవుతుంది. వాట్ పీటర్ డిడ్ ఇస్ డిక్షన్. Naturally, Peter was a professional fisherman. మామూలుగా చూసినట్లయితే అక్కడ పేతురు చాలా ఫిషర్మెన్ గా ఉన్నాడు. Okay, but Jesus was a professional carpenter. అక్కడ యేసయ్య ఒక కార్పెంటర్ గా ఉన్నారు. All right, a carpenter is telling a fisherman when to catch fish. ఒక కార్పెంటర్ వచ్చి చేపలు పట్టే వ్యక్తికి ఎప్పుడు చేపలు పట్టాలని చెప్తూ ఉన్నాడు. But Peter did not disobey Jesus, but he obeyed the word of Jesus and he had a miracle. అక్కడ పేతురు యేసయ్య మాటను వ్యతిరేకించలేదు కానీ ఆయనకు విధేయుడై ఆ మాటను స్వీకరించి చేపలు పట్టాడు. It is easy to come out of crisis. మనం అప్పుల్లో నుంచి బయటకు రావాలి అని అంటే, మీకున్న సమస్య నుంచి బయటికి రావాలంటే దేవుడి నుంచి వచ్చే ఒక ఇన్స్ట్రక్షన్, ప్రొఫెటిక్ ఇన్స్ట్రక్షన్ విల్ చేంజ్ యువర్ సిచ్యువేషన్. ఆమేన్. ఓకే, దేర్ ఆర్ టైమ్స్ గాడ్ ఈస్ గివింగ్ యూ ప్రొఫెటిక్ ఇన్స్ట్రక్షన్, బట్ we are not hearing the rhema word because there is condemnation in our heart. మన జీవితంలో దేవుడు మనకు ఒక ప్రొఫెటిక్ వర్డ్ ఇవ్వాలని చూస్తూ ఉంటాడు కానీ మనం కొన్నిసార్లు వాటిని ఖండిస్తూ ఉంటాము, అందుకు పొందుకోలేము. దేవుడు మనతో ఒక మాట ఇచ్చి నడిపించాలా అనుకుంటాడు, కానీ మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం అంటే మన హృదయంలో దోషారోపణ ఉంది. అదేంటి? నేను పాపిని, నా అంత పాపి ఎవ్వరు లేరు,
బైబిల్ ఏముంది? ఆయన సింహాసనం ఎదుట ఎలా రావాలా? ఒక్కనే కరెక్ట్ చెప్పాడు. సింహాసనం ఎదుట ఎలా రావాలా? ధైర్యంగా రావాలా, భయపడుతూ రావాలా? ధైర్యంగా. గట్టిగా వినిపిస్తలే. ధైర్యంగా. ఎందుకు ధైర్యంగా రావాలా? దేవుని బిడ్డలము యేసే రక్తం ద్వారా కడగబడ్డాం కాబట్టి ఎలా రావాలా? ధైర్యంగా రావాలా. ఇప్పుడు మీ పిల్లలు ఇట్లా మెల్లగా వచ్చి, మమ్మీ చపాతీ చేసిన, ఇట్లా వస్తారా మీ పిల్లలు? ఇట్లా ప్లేట్ పట్టుకొని మీ ఇంకో దోశ అని అవుతాడు. డిమాండ్ చేస్తాడా లేదా? ఎస్ ఆర్ నో? యు ఆర్ ఎ సన్ అండ్ ద డాటర్ ఆఫ్ గాడ్. యు షుడ్ కమ్ బిఫోర్ హిమ్ బోల్డ్లీ అని ఉంది. బోల్డ్లీ ఎప్పుడు ధైర్యంగా వస్తావు? ఎప్పుడైతే దోషారోపణ ఉండదో. లోపల దోషారోపణ ఉంటుంది. ఎందుకు దోషారోపణ ఉంది తెలుసా? నీ నీతి పైన నువ్వు డిపెండ్ అవుతున్నావు కాబట్టి దోషారోపణ ఉంది. యేసయ్య నీతి పైన డిపెండ్ అవుతే నువ్వు దోషారోపణలు ఉండవు. అపవాదం వచ్చి నువ్వు పాపి అంటే ఏం చెప్పాలంటే, యేసయ్య రక్తం ద్వారా కడగబడిన దేవుని బిడ్డను నేను, నా క్రియల చేత నీతిమంతుని కాదు, యేసయ్య చేసిన క్రియల చేత నీతిమంతుని అనాలి. Then there will be change in your life. Amen. Can somebody shout amen? Amen. ఎందుకు దేవుడు మీ ప్రార్థన వింటాడు? మీరు గంటలు ప్రార్థన చేస్తున్నారనా? మిక్కిలి 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 అంటే ఏంటి? నాకు మిక్కిలి బ్రతిమలా. ఎందుకు బ్రతిమలాడుతావు మీ డాడీతోను? అని లాస్ట్కి ఇంకోటి అంటారు, ఈ చిన్ని ప్రార్థన. ఇదేం చిన్ని ఆశ? నాకు అర్థం కాదు. డాడీ ఒక చిన్ని మాట చెప్తా. డాడీ చిన్ని మిక్కిలి అవ్వ. మనం ఎలా చేసాం ప్రార్థనను? ఎవరో చెప్పింది, అరే ఇది ఎక్కడో నేర్చుకున్నాం, నేను కూడా నేర్చుకున్నా, ఎవరి దగ్గర విని ఇదేదో బాగుంది. మిక్కిలి బ్రతిమలాడుతూ సాగిలపడుతూ చేసామా లేదా? మీ పిల్లలు అట్లనే వస్తారా? మీ పిల్లల్ని ఎంత ప్రేమిస్తారు మీరు? వినిపిస్తలే చాలానా? మీరు మీ పిల్లల్ని ఎంత ప్రేమిస్తున్నారో దాన్ని మిలియన్ టైమ్స్ మల్టిప్లై చేయండి, దేవుడు అంత మిమ్మల్ని ప్రేమిస్తాడు. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి ఏమైనా బ్రతిమలాడుతూ చిన్ని విన్నప. డాడీ మీరు నవ్వుతున్నారు కానీ మీరే ప్రార్థన చేశారు, మీ దగ్గర నేర్చుకున్నాను నేను అవి. మిక్కిలి బ్రతిమలాడుతూ చిన్ని విన్నపము. ఇక ప్రేయర్ డిపార్ట్మెంట్లో ఏమేమి ప్రేయర్ చేస్తారో తెలియదు. ఇంకా యేసురాజా రాజా స్తుతి. అరే మనిషి అయినా స్తుతి అశోక్ ప్లీజ్. అరే బ్రదర్, డాడీ ఐ లవ్ యూ డాడీ. అలా రావాలని సన్నిధిలోకి. నాట్ మేకింగ్ ఫన్. నేను నేర్చుకున్నా ప్రార్థనలు. ఓ దేవుడా తండ్రి, ఈ చిన్ని ప్రార్థన, ఈ కొద్ది ప్రార్థన, అరే ఇదేదో బాగుంది. దేవుడు మారుస్తున్నాడు. కండెమ్నేషన్ ఇస్ ప్రాబ్లం. ఒక మాట చెప్తా. లెట్ మీ టెల్ యూ సంథింగ్. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నో వన్ ఇస్ పర్ఫెక్ట్. ఇక్కడ ఎవరు కూడా పర్ఫెక్ట్ గా లేరు. ఆమేన్. can't hear you. ఆమేన్. Nobody is perfect. ఇక్కడ ఎవరు పర్ఫెక్ట్ గా లేరు. Bible says what law could not do, God did it by sending his son Jesus. బైబిల్ చెప్తుంది, ధర్మశాస్త్రము ఏదైతే మన జీవితంలో చేయలేకపోయిందో, ధర్మశాస్త్రం మనల్ని పరిశుద్ధులుగా చేయలేకపోయింది, అందుకే దేవుడు తన కుమారుని పంపించి మనల్ని పరిశుద్ధులుగా చేశారు. యు ఆర్ రైచియస్, యు ఆర్ నాట్ అ సిన్నర్. నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకున్నావు అంటే దేవుని నీతి అయి ఉన్నావు. నువ్వు దేవుని నీతి అని తెలిస్తే సిగరెట్ అలవాటు, తాగుడు అలవాటు అన్నీ వెళ్ళిపోతాయి. హల్లెలూయా, వెళ్ళిపోతాయి. నేను పాపిని అంటే బయటికి రావు, ఇంకా గుంటలకు పోతావు. నేను దేవుని బిడ్డను, ఇలా జీవిస్తే అవుతుంది. బైబిల్ సేస్ జీసస్ ఈస్ ద ఫస్ట్ బోర్న్ ఓవర్ ఆల్ క్రియేషన్ అండ్ వీఆర్ ద heirs అండ్ జాయింట్ heirs. మనము క్రీస్తుతో సహవారసులమై ఉన్నామంట. గట్టి ఆమేన్ చెప్పగలరా? దట్ మీన్స్ whatever blessings Jesus got, we got it as well. Amen. యేసుక్రీస్తు వారికి ఏ ఆశీర్వాదాలు ఉన్నాయో ఆ ఆశీర్వాదాలు మనవే. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. రెవల్యూషన్ 5:12. చెప్పండి, సహవారసులని అని చెప్పండి. మరొకసారి బిగ్గరగా చెప్పండి, పక్క వాళ్ళకి తిరిగి చెప్పండి, నేను క్రీస్తుతో పాటు సహవారసురాలని అని చెప్పండి.
మంచిగా చెప్పండి, ధైర్యం. నేను ఇట్లా చెప్పండి, నేనని చెప్పండి, నేనని చెప్పండి, నేనని చెప్పండి. వేణు కాదు, నేను వేణు అను. Saying this with a loud voice, worthy is the lamb who was slain to receive 7 ఆశీర్వాదం. ఒక రోజు ఖచ్చితంగా 7-fold బ్లెస్సింగ్ గురించి నేను బోధించును గాక. కానీ ఇవి 7 మనవే. చెప్పండి, నావి అని చెప్పండి. క్రీస్తులో నేను ఉన్నాను కాబట్టి చెప్పండి, క్రీస్తులో నేను ఉన్నాను కాబట్టి, క్రీస్తు నాలో ఉన్నాడు కాబట్టి, క్రీస్తుకు చెందింది నాకు చెందింది. ఓకే, నంబర్ 1 థింగ్ తెలుగులో చెప్పండి బ్రదర్. పవర్ అని చెప్పండి, శక్తియు. ఒకసారి గట్టిగా అందరూ చెప్పండి, శక్తియు. నంబర్ 2 ఐశ్వర్యమును. ఐశ్వర్యమును నాదే, ఐశ్వర్యము మీదే. ఆమేన్ వినిపిస్తలేదు అసలు. జ్ఞానము. ఆమేన్. బలమును. ఘనతయు. మహిమయు. స్తోత్రం అంటే బ్లెస్సింగ్ అని చెప్పండి, బ్లెస్సింగ్. ఇవన్నీ మనకే. క్రీస్తుకు చెందిందంటే మనకు చెందింది. క్రీస్తు పునరుద్ధానుడయ్యాడు, మనం పునరుద్ధానమయ్యాము. క్రీస్తు పరిశుద్ధాత్మ చేత పునరుద్ధానమయ్యాడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. క్రీస్తు ఏమి చెందిందో మనకు చెందింది. క్రీస్తు కుమారుడయ్యాడు, మనము కుమారులము. అంతే. క్రీస్తు పాపియా? మనము వినిపిస్తలే. క్రీస్తు నీతిమంతుడా? మనము నీతిమంతులం. క్రీస్తుని దేవుడు ఎలా చూస్తున్నాడో మనని కూడా దేవుడు అలాగే చూస్తున్నాడు. క్రీస్తులో అనారోగ్యం ఉందా? మనలో అనారోగ్యం ఉండొచ్చా? క్రీస్తు అప్పుల్లో ఉన్నాడా? మనం అప్పుల్లో ఉండొచ్చా? చూడండి, ఘనత, మహిమ, రిచెస్, విజ్డమ్, స్ట్రెంగ్త్, చార్స్. అపవాదం వచ్చి అది ఎవరిది? క్రీస్తుది. నువ్వు క్రీస్తా బూతులే మాట్లాడతావు నువ్వు అంటది. అప్పుడు ఇక పులి పిల్లిలాగా అయిపోతుంది. పోయి అవును నేను కావుతున్నా, నేను అసలు బ్యాడ్, నేను అని యేసయ్య కాబట్టి చేస్తాడు. మనలో కూడా యేసయ్య బీజమే ఉంది. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యాకోబు ఎలాగైతే వాళ్ళ నాన్న బ్లెస్సింగ్ రిసీవ్ చేసుకున్నాడో మనం కూడా వాక్యం రిసీవ్ చేసుకుంటే ఆశీర్వాదాలు మన జీవితంలో. ఆమేన్, ఆమేన్. సో నేను ఏం చేశాను చూడండి, జాగ్రత్తగా గమనించాను. దేవుడు నాకు ఏం చెప్పాడంటే, సందీప్ నీకు బైక్ ఇచ్చేసాను అన్నాడు. ఓకే, నాకు దేవుడు చెప్పింది చేశా. ఎట్లు ఇచ్చినో దేవా, ఒక సూచన నాకు కళ్ళలో రా, కొత్త బైక్ చూపి అనలే. దేవుడు ఇట్లా పోతుంటే నేను నీకు బైక్ ఇచ్చానని నమ్ముతున్నా అంటే నమ్ముతున్నా అన్న. పై స్వీట్లు ఇచ్చే అందరికి అన్నాడు. నా కళ్ళలో రా ప్రభువా, నేను ఇట్లా ముందు పోతుంటే రెడ్ మారుతి రావును గాక అన్నా. లేదు, చెప్పాడు దేవుడు. వెళ్ళాను, స్వీట్ హౌస్ పోయినా, స్వీట్లు తీసుకోపోయి సమోసాలు, స్వీట్ డబ్బులు లేవు, సమోసాలు తీసుకో. ఇంక బ్రదర్ సమోసా కంగ్రాచులేషన్స్. బండి ఎక్కడుందంటే తెలియదు. దేవుడు ఇచ్చాడు. ఎక్కడుంది? ఇక్కడుంది. ఇచ్చాడా? తెలియదు. ఇచ్చాడు దేవుడు, ఇచ్చాడు. స్వీట్లు ఇచ్చాను. స్వీట్లు ఇస్తే ఏమొచ్చింది? జాగ్రత్త, ఒక మాట చెప్తా, జాగ్రత్త రాసుకోండి మనసు మీద. ఇఫ్ యూ క్యాన్ సీ వాట్ యు ఆర్ ప్రేయింగ్ ఫర్, యు విల్ రిసీవ్ వాట్ యు ఆర్ ప్రేయింగ్ ఫర్. మీరు ప్రార్థన చేసినప్పుడు ఏదైతే చూస్తారో అది ఖచ్చితంగా పొందుకుంటారు. దేవుడు ఏమన్నాడు? అబ్రహాంకి పిల్లలు లేరు అన్నాడు. అబ్రహాం వచ్చి నాకు పిల్లలు లేరు అన్నాడు. సో వాట్ డిడ్ గాడ్ డూ? హీ బ్రాట్ హిమ్ అవుట్ ఆఫ్ ద టెంట్. ఆయన గుడారం నుంచి బయటికి తీసుకొచ్చి, లుక్ ఎట్ ద శాండ్, ఇసుకను చూడు. దిస్ ఇస్ హౌ యువర్ చిల్డ్రన్ విల్ బి. మీ పిల్లలు ఇంతమంది ఉంటారు. లుక్ టు ద స్కై, ఆకాశాన్ని చూడు. లుక్ ఎట్ ద స్టార్స్, అక్కడ నక్షత్రాలను చూడు. దిస్ ఇస్ హౌ యువర్ చిల్డ్రన్ విల్ బి. మీ పిల్లలు అలా ఉంటారు. దట్ మీన్స్ ఎవ్రీ డే మార్నింగ్ అబ్రహాం saw the sand and he said my children will be like this. ప్రతిరోజు అబ్రహాం బయటకు వచ్చి ఆ ఇసుకను చూసి నా పిల్లలు ఇంతమంది ఉంటారని అనుకున్నాడు. He saw the stars, ఆకాశంలో నక్షత్రాలను చూసి, he said my son, my children will be like that. నా పిల్లలు అంతమంది ఉంటారని. When he saw, he has, now we are all children of Abraham. Amen. So if you are, when you are praying, you should see yourself in that house. Amen. మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో అప్పుడే మీరు అనుకోండి, చూడండి. ఆ కార్లో కూర్చున్నట్టు, ఆ ఇంట్లో ఉన్నట్టు, ఆ విల్లాలో ఉన్నట్టు. మీ ఇంట్లో మెట్లు ఇట్లు ఉంటాయి లోపట. ఆమేన్. చూడట్లేదు మీరు ఎప్పుడే దేవుడు ఇల్లు వచ్చేది వెళ్ళిపోతుంది, అప్పులోడు తీసుకోపోతుంది. అందుకే అప్పొద్దు. ఒక మాట చెప్పాలా, అప్పులకు మనకి విడాకులు అయిపోయాయి. ఆమేన్. అప్పుల జోలికి పోకండి. ఫోన్లు కావాలంటే అప్పు. వై అప్పు?
మంచి కొత్త ఫోన్ వస్తుంది పాస్టర్, 17 అంట, 18 వస్తుందంట. ప్రే వై? మరి ఎవ్రీ మంత్ దానికి ఏం కట్టాలా? డోంట్ డూ దాట్. ఎందుకు చేయాలి అలాగా? చేయద్దు. సో దేవుడు నాకు ఏం చెప్పిండో అది. నాకు దేవుడు ఏం చెప్పాడు తెలుసా? మినిస్ట్రీకి వచ్చేటప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, నీ మీద కటాక్షం ఉంటుంది సందీప్ అన్నాడు. ఫేవర్ అన్నాడు. ఫేవర్ ఉంది నా పైన. నిజంగా ఇట్స్ ద వాట్ ఫేవర్ ఐ ఎంజాయ్, మే యూ ఎంజాయ్ దట్ ఫేవర్ ఇన్ జీసస్ నేమ్. ద ఫేవర్ దట్ ఐ హ్యావ్, మే యూ ఎంజాయ్ ఇట్ in Jesus' name. I declare that you tap into the same grace that is on this ministry in Jesus' name. I declare that the grace of no lack over your life in Jesus' name. And I declare in Jesus' name no accident or sudden death in Jesus' name. Amen. Hallelujah. But whatever may divine health be yours in Jesus' name. Amen. దైవికమైన స్వస్థత మీకు కలుగును గాక. Amen. Hallelujah. Can you celebrate? Put your hands together and celebrate Jesus. Amen. దయచేసి కూర్చోండి. No ventilators for LWC people in Jesus' name. Amen. Amen. Hallelujah. No condemnation. ఒక మాట చెప్తా. దేవుడు నాతో ఏదైతే మాట్లాడతారో మీకు చిన్న ప్రాక్టికల్గా నేను చాలాసార్లు ఇది చేస్తా, మీకు చెప్తాను. ఓకేనా? కెన్ ఐ టెల్ యూ? బైక్ ఎట్లా వచ్చింది పాస్టర్? విశ్వాసం గురించి మాట్లాడుతున్నాం. 10 seconds రూల్ అందరూ చెప్పండి. 10 seconds రూల్. దేవుడు నాకు ఏదైనా చెప్తే 10 seconds లోపు చేస్తా. 10 seconds తర్వాత నేను చేయను. దేవుడు ఎవరికైనా బ్లెస్ చేయమన్నాడు అనుకో, ఈ 10 seconds లోపు చేసేస్తా. ఎవరు అర్థమైందా? ఇప్పుడు డిలేడ్ ఒబీడియన్స్ ఇస్ డిసొబీడియన్స్. చెప్పండి బ్రదర్. డిలేడ్ ఒబీడియన్స్ అనేది డిలేడ్ ఒబీడియన్స్ అంటే దేవుడు ఈరోజు చెప్తాడు మీకు చేయమని, మీరు ఈరోజు చేయకుండా మళ్ళీ ఎప్పుడో చేయడానికి చూస్తారు. డిలేడ్ ఒబీడియన్స్ వెంటనే చేయలే, కానీ దేవుడు చెప్పింది చేసిన తప్పు. దేవుడు ఎప్పుడు చేయమంటే అప్పుడే. ఫర్ ఎగ్జాంపుల్ ప్రభా సిస్టర్ ఇక్కడ ఉన్నారు. ప్రభా సిస్టర్ ఏమంటుందంటే, నాకు దాహం అవుతుంది దిలీప్ నీళ్ళు తీసుకురా అంటారు. దిలీప్ ఆ మమ్మీ నేను బిజీ ఉన్నాను వెళ్ళిపోతాడు. 1 month తర్వాత ఇంకో మమ్మీ నీళ్ళు తాగు అంటాడు. కరెక్టా రాంగా? సో దేవుడు మనకి ఈరోజు ఇవ్వమంటే ఆ సిస్టర్కి బ్లెస్ చేయి, ఈ బ్రదర్ని బ్లెస్ చేయి, ఆయన కార్ ఇవ్వు, ఈయనకి ఇల్లు ఇవ్వమంటే బిజీ ఉన్నా ప్రభా నేను ఇప్పుడు ఇయ్యను తండ్రి, దేవా నేను ఇప్పుడు ఇయ్యను అంటారు. మళ్ళీ ఎప్పుడో పోయి దేవా నువ్వు ఇవ్వమన్నావు కదా ఇవ్వాలంటే అది ఆల్రెడీ వేరే వాళ్ళ ద్వారా ఇప్పించేసాను అంటాడు దేవుడు. అందుకే డీలేడ్ ఒబీడియన్స్ ఇస్ డిసొబీడియన్స్. దేవుడు చెప్పిన వెంటనే చేసేయాలా? ఆమెన్ చెప్దామా? ఓకే, లాస్ట్ కండమ్నేషన్. అపవాది దోషారోపణ పెడతాడు. The only way you walk in faith is knowing that the righteousness you are having is not your own righteousness but Jesus' righteousness. మీరు ఏదైతే నీతి కలిగి ఉన్నారో ఆ నీతిని బట్టి కాకుండా దేవుని నీతిని బట్టి మీరు జీవించాలి. Sometimes when I wake up on Sunday, lots of thoughts come in my mind saying you are a sinner, you are not praying like everybody, you are not worthy to stand behind the pulpit, oh blah 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 blah. But I always say నువ్వు ఎక్కువ ప్రార్థన చేసుకోలేదు అది ఇది. బట్ ఐ సే ఐఎమ్ నాట్ గోయింగ్ విత్ మై రైచియస్నెస్, ఐఎమ్ గోయింగ్ విత్ జీసస్ రైచియస్నెస్. బెండ్ దోస్ థాట్స్ అండ్ టెల్ ఫోకస్ ఆన్ జీసస్, నాట్ ఆన్ మై సెల్ఫ్. ఏదైతే మనకి ఆలోచనలు వస్తున్నాయో వాటిని పక్కకు పెట్టి దేవుని మీద ఆలోచన చేసుకుని ఉండాలి. యేసయ్య మనకు ఆయన త్యాగము ద్వారా మనం నీతిమంతులం అయ్యాము, మన కార్యాల చేత కాదు. అందుకే దేవుని ఎదుట ధైర్యంగా రావాలా. ఆమేన్. There are times where you prostrate before God, where you kneel before God. భయంతో కాదు, ప్రేమతో. ఆమేన్. ఇట్లా భయపడుకుంటా ప్రభువా ప్లీజ్ నువ్వు ఏమనుకోకు. దట్స్ నాట్ లవ్. ఫియర్ ఈజ్ నాట్ ఫ్రమ్ గాడ్. ఆ ఫియర్ వచ్చిందంటే అపవాది ఆడుకుంటాడు. నో ఫియర్. ఓకే, మన నీతి క్రియలు, నేను ఒక మాట చెప్తా, నీతి క్రియలు చేయడం మంచిది. ఆమెన్ చెప్దామా? కానీ నీతి క్రియల చేత దేవుని దగ్గరికి వెళ్ళలేం మనం. నేను ఇన్ని గంటలు ప్రార్థన చేశాను కాబట్టి దేవుడు నా బిడ్డల పైన రోజు నేను చేయబెట్టి ప్రార్థన చేశాను కాబట్టి నా బిడ్డల అలా కాదు. నా ప్రార్థనల ద్వారా కాదు. అవును ప్రార్థన చేయడం మంచిదే.
ఉపవాసం ఉండడం మంచిదే, కానీ నా క్రియల చేత దేవుడు ప్రార్థనకు ఆలకించట్లేదు, కానీ యేసయ్య విధేయతను బట్టి దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఆ కాన్ఫిడెన్స్ ఉండాలా. నేను ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటా, ఒక్క చుక్క నీళ్ళు కూడా తాగా నేను. అందుకే దేవుడు దిగొస్తాడు. రాంగ్. దేవుడు నిరాహార దీక్ష చేస్తున్నందుకు రాడు. హమ్కో ఇన్సాఫ్ చాయే, మాకు ఇన్సాఫ్ చేయ, దేవుడు రాదట్లా. సినిమాల్లోనే అవన్నీ. యేసయ్య ద్వారా నేను నీతిమంతుడయ్యాను, అందుకే దేవుడు నన్ను దీవిస్తున్నాడు. ఆ కాన్ఫిడెన్స్ లేదంటే కష్టం. కాన్ఫిడెన్స్ లేకపోతే కష్టం. మన నీతి క్రియలు ఒక మాట చూద్దాం. ఎఫీసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, Ephesians 2:8 quickly. Can you go to verse 8? మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఆమేన్. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. కీప్ రీడింగ్. అది క్రియల వలన కలిగినది కాదు. verse 10. ఓకే, verse 9. అది క్రియల వలన కలిగినది కాదు. క్రియల వల్ల కలిగినది కాదు. క్రియల వల్ల రక్షింపబడలేదు. మన మంచి క్రియల చేత నీతిమంతులు కాలేదు. మనము మన దాన ధర్మాల చేత నీతిమంతులం కాలేదు. యేసు క్రీస్తు వారు మన కోసం పాపిగా అయ్యారు కాబట్టి మనం నీతిమంతులమయ్యాము. ఆమేన్ చెప్దామా? మీలో ఎవరు ప్రార్థన చేసినందుకు యేసయ్య రాలేదు చనిపోనికే. మన క్రియల చేత నీతిమంతులమే కాదు. దేని గురించి రాయబడి చూడండి. నెక్స్ట్ verse 10. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై రక్షింపబడ్డావు, కానీ సత్క్రియలు చేశావు కాబట్టి రక్షింపబడలేదు. అర్థమవుతుందా? సత్క్రియలు చేయనికే రక్షింపబడ్డాము. మన సత్క్రియలు మన రక్షణ తీసుకురాలేదు. యేసయ్య త్యాగము చేత నీతిమంతులమయ్యాము. యేసయ్య నమ్ముకున్నాము కాబట్టి నీతిమంతులమయ్యాము. మనం ఒక మత నాయకుడిని నమ్మట్లేదు, మనము దేవుని కుమారుని నమ్ముతున్నాము. ఆయన మనను కుమారులుగా చేశాడు. ఆయన మత నాయకుడు, మత స్థాపికుడు కాదు. SC ST BCC ఆ కానే కాదు, అది మనుషులు చేసింది. He is a king. Amen. జాగ్రత్తగా గమనించండి. మంచి క్రియల కొరకు. కానీ మనం ఏం చేస్తాం? నేను నీతి క్రియలు 40 రోజులు లెంట్ సీజన్ ఉపవాసం ఉంటా పాస్టర్. నేను 40 రోజులు మోకరిస్తా, ప్రార్థన చేస్తా. నేను వెలంగనికి పోతా పాస్టర్, మోకరించి. నాగపట్నం పోతా పాస్టర్, అక్కడ మోకరిస్తా, దొర్లుతా పాస్టర్. అక్కడ శుద్ధికి తెలియదు పాస్టర్. మా కొడుకు గుండె అక్కడే చేయించాం పాస్టర్. మేము దేవుడు చేస్తాడు పాస్టర్. మన నీతి క్రియలు ఐజయా చాప్టర్ 64:6 మన నీతి క్రియలు చింపుడు గుడ్డలు. చూద్దామా? ఐజయా 64:6. మా నీతి క్రియలు పాస్టర్ మీకు తెలీదు. మా నాన్న మా తాత సంఘము కట్టాడు పాస్టర్. ఆయన పాస్టర్ కాబట్టి మేము ఆశీర్వదింపబడ్డాము. ఆయన ఆశీర్వాదాలు ఉండొచ్చు, కానీ ఆయన ఎవ్వరు చేసిన క్రియల చేత కాదు, యేసయ్య విధేయత ద్వారా మనం ఆశీర్వదింపబడ్డాము. మేమందరము అపవిత్రుల వంటి వారం అయితే మా నీతి క్రియలన్నీ. ఇప్పుడు మనం అపవిత్ర వాళ్ళమా? మనము కాదు. సో మీరు బైబిల్ చదివేటప్పుడు జాగ్రత్త చదవాలి. మనం అపవిత్ర వాళ్ళం కాదు, కానీ మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలే. అయితే ఈ హీబ్రూ వాళ్ళు ఏదైతే ట్రాన్స్లేట్ చేశారో దాన్ని మురికి గుడ్డలో వేశారు. యాక్చువల్ మురికి గుడ్డలు అంటే మీరు ఏమనుకుంటారు? నాకేమొస్తుంది మైండ్లో అంటే, మమ్మీ వంట చేసేటప్పుడు ఉంటారు మురికి గుడ్డ అన్ని, అదే బట్టతో ఎత్తి పక్కన పెడితే అదే తుడిసేస్తుంది, అది ముఖం తుడిసేసుకుంటుంది, దాని గుర్తుందా? లోపల తుడిసేస్తారు, మురికి గుడ్డే. కానీ చెప్పాలా హీబ్రూలో అదేంటి? మీరు హర్ట్ గారు తప్పుగా అనుకోరంటే చెప్తాను. మురికి గుడ్డలు అంటే ఇక్కడ అర్థం ఏంటి తెలుసా? లేడీస్ వాళ్ళ మెన్సురల్ సైకిల్స్ పీరియడ్స్ అప్పుడు వాడే బట్ట. లిటరలీ అది ఎలా అయితే తీసి పడేస్తారో అలా బట్ట అది. యాక్చువల్లీ లిటరల్ అదే అనమాట హీబ్రూలో. అంటే మన నీతి క్రియలు ఎలా ఉంటాయి దేవుని దృష్టికి? మన నీతివే అలా ఉంటే పాపాలు ఇంకెలా ఉంటాయి. కానీ యేసయ్య రక్తం ద్వారా పరిశుద్ధులం అయ్యాము. హల్లెలూయా చెప్పగలరా? అందుకే మనం మంచి క్రియల చేత దేవుని దగ్గరికి వెళ్ళలేం. ప్రభు నేను 4 గంటలు ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నా ప్రార్థనకు జవాబు కాదు. నేను 4 గంటలు ప్రార్థన ఎందుకు చేస్తున్నా అంటే నువ్వు ఇష్టం కాబట్టి చేస్తున్నావు ప్రభువా. నువ్వు ఏదో చెయ్యాలా? మా డాడీ నువ్వు ఎంత మంచోడివి డాడీ నువ్వు మంచోడివి డాడీ ఏం కావాలంటే అప్పుడు నువ్వు సంతోషంగా నాకు డాడీ ఒక ఐఫోన్ కావాలా? అది కాదు. దేవుని దగ్గరికి వెళ్ళి దేవా నీకేం కావాలంటే నాకేమొద్దు నువ్వు ఉంటే చాలు అనాలి. నిజంగా చెప్పు నీకేం కావాలంటే నువ్వు ఉన్నావా డాడీ చాలా అనాలి. నీది నాదే డాడీ అనాలా.
అని 4 గంటలు ప్రార్థన చేసినావు కదా అందుకే వస్తాడా దేవుడు? అలా కాదు. సో నీతి క్రియ, అందుకే కండెమ్నేషన్ ఉండదు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. వి క్లోజ్ హియర్. ఐ లర్నింగ్ సంథింగ్ చర్చ్? కాబట్టి అందరూ చెప్పండి కాబట్టి అని చెప్పండి. కాబట్టి కొత్త నిబంధనలు ఇప్పుడు అని చెప్పండి. ఇప్పుడు అని చెప్పండి. అంటే ఈ సెకండ్ ఇప్పుడు అదే చెప్పండి. ఇప్పుడు అని ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి, క్రీస్తు యేసునందున్న వాళ్ళందరూ గట్టి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏ శిక్షా విధియు లేదు. ఏ శిక్షా విధియు లేదు. ఏ శిక్షా విధియు లేదు. ఇప్పుడు అని చెప్పండి. ఇప్పుడు ఈ క్షణము క్రీస్తు యేసునందున్న వాళ్ళకి ఏ శిక్షా విధియు లేదు. అందుకే ధైర్యంగా రావాలా తండ్రి దగ్గరికి. లార్డ్ డాడీ ఐ లవ్ యు. నేను ఎంత ప్రేమించావు ప్రభు, నేను ఎట్లా బ్యాడ్గా ఉండే, నేను ఎట్లా ప్రేమించావు ప్రభు. ఐ లవ్ యు జీసస్, ఐ లవ్ యు, ఐ వర్షిప్ యు జీసస్, థ్యాంక్ యూ లార్డ్. అట్లుండాలి ప్రార్థన. అది వర్షిప్. ఆమేన్. ప్రభు నాకు సూపర్ మార్కెట్, నాకు ఇది ఇవ్వవా ప్రభు, నాకు అది ఇవ్వ ప్రభు, ఇస్తాడు. దానికోసం వెళ్ళదు ఆయన దగ్గర. ఆయన శ్రీమంతుడు. ఆమేన్. సర్వ 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 సంపద గల దేవుడు ఆయన. ఆమేన్. జస్ట్ లవ్ హిమ్. ఆమేన్. ఐ లవ్ యు జీసస్, ఐ లవ్ యు ఫాదర్, ఎవ్రీథింగ్ ఈజ్ యోర్స్. ఆమేన్. గెట్ ఇన్ టు ద వర్డ్. ఆమేన్. యాకోబు ఇస్సాకు ఆశీర్వాదం విడుదల చేయగానే కాన్ఫిడెంట్గా వెళ్ళిపోయాడు. అంతే. నాకేమనిపిస్తలే, చెమటలు రాలేయాలా, అయ్యో ఏమనిపించలేయాలా, డ్రమ్స్ కూడా సపోర్ట్ రాలేదు, వర్డ్ రిసీవ్ అయినా నిలబడి ఆమెనన్నా ఏమనిపించలేదు. డోంట్ గో బై దోస్ ఫీలింగ్స్. నిలబడి వాక్యం స్వీకరించావు కదా, అయిపోయింది. అది అయిపోయింది అంతే. ఐ బిలీవ్ ఇట్. యాకోబు ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదం పనిచేసింది. ఎందుకు? వర్డ్స్ 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 వర్డ్స్. మీరు ఈ సంఘం నుండి నేను బోధించిన మాటలు మీరు మళ్ళీ మళ్ళీ వినాలని నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే సండే వచ్చిన వాళ్ళు వేరే విశ్వాసం ఉంటారు, ఫ్రైడే వచ్చిన వాళ్ళు వేరే విశ్వాసం ఉంటారు. ఫ్రైడే వచ్చిన వాళ్ళు డబుల్ ఫెయిత్ ఉంటుంది వాళ్ళకి, రెండు వింటారు. ఫ్రైడే సండే వచ్చిన వాళ్ళు వింటున్నారు, వాళ్ళు కూడా ఆస్వాదింపబడను కాక. బట్ ఐ వాంట్ ఎంకరేజ్. ఒకటే చెప్తా, వాక్యం ద్వారానే ఆస్వాదింపబడతావు. బీ హంగ్రీ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు కొందరు వచ్చి పెద్ద కుమారుడు ఆశీర్వాదాలు మనకి అంటే ఏం చెప్పాలా? పెద్ద చిన్న అన్ని ఆశీర్వాదాలు ఎవరివి? మనవే. క్రీస్తులో అన్ని ఆశీర్వాదాలు ఏమేమి ఉన్నాయి? ఎస్ అండ్ ఆమేన్. ఎస్ అండ్ ఆమేన్. ఇప్పుడు ఇంట్లో కొత్త నిబంధనలో ఇంట్లో పెద్దవాడికి డబుల్ బ్లెస్సింగ్ వస్తుందా? అందరికీ అన్ని బ్లెస్సింగే, అందరికీ అన్ని బ్లెస్సింగే. ఇప్పుడు పెద్దోడికి 2 ఇస్తే చిన్నోడు లేట్ పుడుతుంది, చిన్నోని తప్ప. దేవుడు అన్యాయం చేస్తున్నట్టు కదా. చిన్నోనికి కూడా బ్లెస్సింగే, పెద్దోళ్ళకి కూడా బ్లెస్సింగే. బికాజ్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ఆర్ ఇన్ క్రైస్ట్ అండ్ ఇన్ హిమ్ ఆర్ ఎస్ అండ్ ఆమేన్. అందుకే కొత్త నిబంధనలలో శాపాలే లేవు. అట్లెట్లా మొన్న చర్చ్ పైన ఆ పాస్టర్ చెప్పిండు తరతరాల శాపాలు ఉన్నాయంట. నా బైబిల్లో అయితే లేదండి. మీరు ఏ రోజైతే యేసుని నమ్ముకున్నారో, ఎవరు బీజం ఉంది, ఎవరు మీ తండ్రి, మీ తండ్రికి శాపాలు లేవంటే మీకు శాపాలు రావు. లేవు, దరిదాపుల్లో లేవు. మీ ఇంటికి దయ్యాలు విజిటింగ్కి రావు. దయ్యాలు భయపడతాయి. అమ్మో వీళ్ళింటికా, అమ్మో అని భయపడతారు. మీ ఇక్కడ వాక్యం తెలియని వాళ్ళకి అమ్మో మా ఇంటికి వస్తారు, మా ఇంటి పాస్టర్ గారు గంటలు చప్పుడు వస్తారు, పాస్టర్ గారు గజ్జలు చప్పుడు వస్తుంది. పాస్టర్ గజ్జలు చప్పుడు వస్తుంది, నేను ఒంటరిగా పడుకోలేను పాస్టర్, ఎవరైనా పిలిపించుకుంటా, పక్కన ఉన్న ఎవరైనా పిలిపించుకుంటా, బ్రదర్ అరేంది భయం అవుతుంది నాకు. భయం. ఆయన రాత్రి మాకు నైట్ షిఫ్ట్, మా ఇంటికి నాకు భయం అవుతుంది. దేవుడు ఉన్నాడు. ఇంకా క్రైస్తవులు ఏం చేస్తారు? కాళ్ళకి కాటిగా పెట్టుకుంటారు. ఎందుకు? ఇదేం క్రైస్తత్వం అబ్బా? కాళ్ళకేందు ముఖానికి రుద్దుకు ఎవ్వరు చూడరు. అంటే నువ్వు అందంగా కనిపించాలా? దిష్టి తగలదు. డిస్టెన్స్ తగులుతుంది అబ్బా. నీళ్ళు ఎవరున్నారు? ఏసై దిష్టి తగులుతుందా? ఏసైని ఎవరు ఎక్కువ ఆరాధించారు కాబట్టి ఏసై కాలేజ్ కడుపున వస్తుందా, తలని వస్తుందా, మోషన్స్ అవుతుందా? నాకు జ్వరం వచ్చేసింది అంటారు. ఎందుకు జ్వరం వచ్చిందంటే దిష్టి తగిలినట్టుంది పాస్టర్. నేను పెద్ద హారం వేసుకొని పోయినా ఫంక్షన్కి, అందరు నన్నే చూస్తున్నారు బ్రదర్, అందరు చూస్తున్నారు. అందరు చూసిన ఎవడో చూసిండు, చూడంగానే నాకు
మొత్తం మెల్లంతా ఎట్లనో చక్కర వస్తున్నాడు. అవుతుంది ఏసేయక అట్లా అవుతుందా సిస్టర్? అట్లా చెప్తారు. ఏది తగలదు మీకు. మీ ఇంతకుముందు మీ ఇంటి పేరు దరిద్రత ఉండొచ్చు, కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు మీ రక్తంలో దేవుని రక్తం ఉంది. యూ హ్యావ్ ద DNA ఆఫ్, అంటే ఏంటంటే ఈ రక్తంలో లేమియే లేదు. ఈ వాక్యం వింటే అప్పుడు ఇప్పుడు పాపి కాదు, అయిపోయింది. యు ఆర్ నో లాంగర్. అందుకే ఫేత్ పని చేయాలంటే ఏముండాలా? యు ఆర్ రైచస్, యు ఆర్ నో, డోంట్ వాక్ ఇన్ కండమ్. ఇప్పుడు చర్చ అయిపోయిన తర్వాత నేను పాపిని నీతిని ఎదుగుతున్నా దేవుడు, నేను నీతిని మెల్లి ఒక్కొక్క బ్యాడ్ హ్యాబిట్ నుంచి బయటికి వెళ్ళిపోతారు. అప్పుడు ఒకరోజు వేరే వాళ్ళు వచ్చి ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎట్లాగా అది ఇట్లా ఓవర్కమ్ చేయని నువ్వు చెప్పగలుగుతావు. బికాజ్ నీలో యేసయ్య విత్తనం ఉంది కాబట్టి యేసయ్య ఫలాలే వస్తాయి నీలో. ఆమేన్ చెప్దామని ఒకసారి అందరం కళ్ళు మూసుకొని తలలోంచి ప్రార్థన చేసుకుందాం.